మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో అండి, యేసుప్రభు వారి దగ్గరికి కనాను స్త్రీ ఒక ఆవిడ వస్తుంది. వచ్చి నా కూతురికి దయ్యం పట్టింది అని చెప్పేసి బాధపడుతూ ఉంది అని చెప్పి అన్నప్పుడు యేసుప్రభు వారు నశించిన ఇశ్రాయేలీయుల దగ్గరికి కానీ కుక్క పిల్లలది నేను పెట్టను అన్నట్టుగా చెప్తారు కదండి. అది వివరించండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి ఒక సందర్భం రాయబడి చదివి వినిపిస్తున్నాక, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలోగా వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల ఎద్దుకే కానీ మరి ఎవని ఎద్దుకును నేను పంపబడలేదు అనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకైన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకును అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు అన్నాడు, నేను ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన వారి యొద్దకే గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి దగ్గరికి పంపబడలేదు అనే మాట ఒక ప్రశ్న అయితే, ఒక అభ్యంతరం అయితే. రెండవ అభ్యంతరం, యేసు ప్రభు ఆవిడ్ని కుక్కలతో పోల్చాడు. కుక్క పిల్లలు రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అని కుక్కలతో పోల్చాడు అన్ని జనుల్ని అనేటువంటి రెండవ అభ్యంతరాన్ని తెలియజేస్తారు ఈ సందర్భం నుంచి. మొట్టమొదటిగా ఏంటంటే, మత్తయి సువార్తలో మొత్తం 28 అధ్యాయాలు ఉంటాయి. మత్తయి సువార్త ఎన్ని ఉంటాయి? 28 అధ్యాయాలు ఉంటాయి. 26వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ మేడ గదిలో చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూస్తే, 26వ అధ్యాయము 26వ వచనం, వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాలు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నిబంధన అన్న దగ్గర 1 నంబర్ ఉంది కదా, క్రొత్త నిబంధన అని పాఠాంతరం అని ఉంది. ఈ 26వ అధ్యాయం ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, క్రొత్త నిబంధన రక్తము. యేసు ప్రభు శిలువ మీద రక్తం చిందించేంత వరకు ఆయన పాత నిబంధన కిందే ఉన్నాడు. పాత నిబంధన అన్నది అన్ని జనులకు సంబంధించింది కాదు, అది ఇశ్రాయేలులకి, యూదులకు సంబంధించినటువంటి నిబంధన. అది మొదట ధర్మశాస్త్రం పట్టుకున్నటువంటి వారికి ధర్మశాస్త్రాన్ని గురించి లేదా ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయింది అనేటువంటి విషయాలన్నీ మొదట వాళ్ళకు ప్రకటించబడాలి. అయితే మిగిలినటువంటి జనాంగాలకి దేవుని గురించి ఎప్పుడు ప్రకటించబడుతుందంటే, ఆయన రక్తం చిందించబడిన తర్వాత, ఆయన పునరుద్ధాడై తిరిగి లేచిన తర్వాత, సంఘం ఏర్పాటు చేయబడిన తర్వాత అప్పుడు అందరూ క్రీస్తులోనికి వస్తారు. నేను పైకెత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుకుందును అంటాడు. నేను పైకెత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుకుంటాను. చాలామంది ఏమంటారు అంటే, ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయం చదివి, యేసు ప్రభు ఇతరుల కోసం కాదంట, ఇశ్రాయేలు వారి కోసమే. అవును, 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీల కోసమే. కానీ మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉన్నాయి. ఆయన పునరుద్ధాడై తిరిగి లేచిన తర్వాత చూడండి, 16వ వచనం నుంచి, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోనికి కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారు బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు గ్రేట్ కమిషన్ అంటారు దీన్ని. అంటే మొత్తం సర్వ ప్రపంచానికి శిష్యులు పంపిస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు. ఎందుకని?
ధర్మశాస్త్రం నెరవేరేంత వరకు ధర్మశాస్త్రంలో పొల్లు కానీ సున్న కానీ తప్పిపోదు అనే విషయం మొదట వాళ్ళకి అర్థం కావాలి. యేసుప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత ప్రపంచానికి పంపించాడు అపోస్తలుని. మత్తయి సువార్త కనుక 10వ అధ్యాయం ఆ 21 నుంచి ఆ లేఖన భాగంతో అంతమై ఉంటాయి కనుక అక్కడ మనకు ప్రశ్న వస్తుంది. అదేంటే యేసుప్రభు ఇశ్రాయేలు కోసమే కదా, మరి మాకెందుకు సువార్త చెబుతున్నారు, మిగిలిన ప్రపంచానికి సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది. 10వ అధ్యాయం ఆగిపోలేదు, 28 అధ్యాయాలు ఉన్నాయి. చివరిలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాట చెప్పడం జరిగింది. కాబట్టి ఒక విషయాన్ని చదివేటప్పుడు పూర్తిగా దాని గురించి చదవాలి. చాలామంది ఈరోజు యేసుప్రభువే చెప్పాడు నేను ఇశ్రాయేలు కోసమని, మీరు ఎందుకు మాకు సువార్త చెప్తున్నారు అనేటట్టుగా అరాకొర తెలుసుకుని మాట్లాడుతున్నారు. ఇక రెండవ అభ్యంతరం ఏంటంటే యేసుప్రభు ఆ కనాను స్త్రీని ఏమన్నాడు అంటే, పిల్లల రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అని అన్నాడు. అంటే అన్ని జనులను యేసుప్రభు ఏమన్నాడు, కుక్కలు అని పిలిచాడు అనేటట్టుగా ఎంత విషం నూరిపోయాలో అంత విషం నూరిపోస్తున్నారు సమాజంలో. అక్కడ పోలిక యజమాని పిల్లలకి కుక్క పిల్లలకు పోలిక. కుక్క పిల్లలు ఎక్కడ ఉంటాయంటే పిల్లలు రొట్టె తింటూ ఉంటే బల్ల దగ్గర ఉంటాయి. ఆ కుక్క పిల్లలకి భోజనం ఎప్పుడు వస్తుందంటే పిల్లలు తృప్తి పొందిన తర్వాత తర్వాత కుక్క పిల్లలకి భోజనం పెడతారు. మొదట యూదులకి నేను సువార్త ప్రకటించాలి, తర్వాత ఈ సువార్త అన్నది మిగిలినటువంటి వ్యక్తులకు వస్తుంది అని యజమానికి కుక్క పిల్లలకి మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాన్ని చెబుతున్నాడు తప్ప ఆ అన్ని జనుల్ని కుక్కలతో పోల్చటం లేదు. ఒకవేళ నిజంగా యేసుప్రభు కుక్కలతో పోల్చి ఉంటే ఆవిడ మనం కాదు ఇక్కడ బాధపడాల్సింది, ఆవిడ బాధపడాలి. నన్ను ఎంత మాట అంటావా, నీ అద్భుతం వద్దు స్వస్థత వద్దు అని వెళ్ళిపోవాలి ఆవిడ ముఖం ముడుచుకొని. కానీ ఆవిడ ప్రభువా నిజమే, కుక్క పిల్లలు తిన్న తర్వాతనే తింటాయి, అయితే అప్పుడప్పుడు మధ్యలో కూడా కొన్ని మొక్కలు కింద పడతాయి కదా తినేటప్పుడు. సరిగ్గా అర్థం చేసుకుంది యేసు ప్రభుని. పోలిక అది, పోలిక తప్ప నిజంగా అన్ని జనులైనా కుక్కలని పిలవడం లేదు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు అని అంటాడు యేసు ప్రభు యోహాను సువార్తలో. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను వేరే మందు కూడా నాకు కలదంటే ఇప్పుడు చెప్పండి, కుక్కల గొర్రెల? అన్ని జనులు యేసు ప్రభు కుక్కలు అన్నాడు అని అనుకున్నావు అక్కడ. మరి ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు అంటే అన్ని జనులు ఇప్పుడైనా కుక్కలు అన్నాడా గొర్రెలు అన్నాడా? ఏమన్నాడు? గొర్రెలు అనలేదు, కుక్కలు అనలేదు. పోలిక. ఒక కాపరికి ఇక్కడొక మంద ఇంకో చోట ఇంకో మంద ఉంటే రెండింటినీ ఒక కాపరి ఎలా కాపాడతాడో అలా నేను కాపరిని అని చెప్పాడు తప్ప మనం గొర్రెలము కాదు కుక్కలము కాదు. అమ్మా అవును, సమరయ స్త్రీని యేసుప్రభు కలిశాడు. అవును అవును, యేసుప్రభు సమరయ స్త్రీని కలిశాడు. దాని దగ్గరికి వస్తాను నెక్స్ట్. అంటే యేసుప్రభు యూదులకు మాత్రమే అన్ని జనులు కాదంటే యేసుప్రభు ఎక్కువ శాతం పరిచర్య చేసింది, అంటే యేసుప్రభు చేత ఎక్కువ మేలు పొందింది అన్ని జనులే. ఎలాగంటే ఆయన కపెర్నహూముకి వెళ్ళినప్పుడు కపెర్నహూములో ఆయన చెప్పినటువంటి ఉదాహరణ నేను మీతో వినిపిస్తాను చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి 20 నుంచి 22 వచనాల్లో యేసుప్రభు చెబుతున్నటువంటి దానికి ఆశ్చర్యపోతారు వాళ్ళు ఆ సమాజ మందిరంలో. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు 23 నుంచి, ఆయన వారిని చూసి అంటే యూదులను చూసి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకోను అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు చేసితోనే మేము వింటామో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురా నేను. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినముల యందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశం మోయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోని సారిపతను ఊరిలో నాకు విధవరాలు ఎద్దుకే కానీ మరి ఎవరి ఎద్దుకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణం కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకొని పోయారు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంలో వెళ్ళిపోయాను. ఇక్కడ యేసు ప్రభు యూదులకి అన్ని జనులకి
పోలిక పెడుతూ ఏమని చెబుతున్నాడు అంటే, ఏలియా కాలంలో 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశం మూయబడినప్పుడు ఏలియా ఎవరి దగ్గరికి పంపబడ్డాడంటే సీదోన్లోని సారిపతు అనే ఆ గ్రామంలో ఉన్నట్టు విధవరాల దగ్గరికే పంపబడ్డాడు. ఆవిడ పోషించబడింది, కానీ ఇశ్రాయేల్ దేశంలో ఎంతమంది విధవరాలు ఉన్నారు, కానీ వీళ్ళ దగ్గరికి ఏలియా పంపబడలేదు. అంటే యేసు ప్రభు పరిచర్యను ఎక్కువ అనుభవించేది ఎవరు ఇక్కడ? అన్ని జనులు. ఏలియా ఎలాగైతే ఇశ్రాయేల్లో వాడబడలేదో, ఇశ్రాయేల్లో విధవరాలు ఆయన చేత పోషించబడలేదో, నన్ను కూడా మీరు వాడుకోరు, నన్ను వాడుకునేది అన్ని జనులు అని చెప్తున్నాడు. ఇక ఎలీషా కాలంలో ఇశ్రాయేల్ దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ ఒక్క కుష్ఠరోగి కూడా ఎలీషా దగ్గర స్వస్థత పొందలేదు. పొందింది ఎవరంటే సిరియా దేశస్థుడైన నయమాను. అంటే యేసు ప్రభు అద్భుతాలు ఎవరు చేశాడు? ఎక్కువ అన్ని జనులు చేశాడు. ఆయన గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు. గెరాసేనులు అంటే పందులు మేపుకునే వాళ్ళ ప్రాంతం అది. యూదుడు ఎవడు పందిని మేపడు, కనీసం దాని దరిదాపుల్లో కూడా ఉంచడు దాన్ని, ఎందుకంటే అపవిత్రమైన జంతువు కాబట్టి. గెరాసేనుల ప్రాంతంలో మనకు తెలుసు కదా, 2000 పందులు ప్రపాతం నుండి పడి చచ్చిపోయంటే, ఒక్కొక్కటి 2000 ఉన్నాయంటే మొత్తం పందుల బిజినెస్ అదంతా. అక్కడికి యేసు ప్రభు ఎందుకు వెళ్ళాలి? ఏం పని ఉంది ఆయనకి అక్కడ? అక్కడికి వెళ్ళాడు, గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు. చివరికి వాళ్ళ చేత కూడా వెళ్ళిపో అనిపించుకున్నాడు ఆయన. వాళ్ళు కూడా ప్లకార్డులు పట్టుకొచ్చారు, గో బ్యాక్ అని. ఏంటో పందులు వేపుకునే వాళ్ళు కూడా. ఎందుకు వెళ్ళాడు అక్కడ ఆయన ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, మనిషి కుమారుడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. అంటే గెరాసేను ప్రాంతంలో అన్యుడే, ఇక్కడ సురోఫెనికయ స్త్రీ ఉంది కదా, ఈవిడ అన్యురాలే. ఇక్కడ యేసు ప్రభు కుక్క పిల్లలకి యజమాని పోలిక చెప్పినప్పుడు ఆవిడ కూడా అదే పోలికను తీసుకుంది. నిజమే ప్రభువా, మధ్యలో కూడా రొట్టెలు పడతాయి కదా అని. నిజంగా కుక్క అంటే తానలా తీసుకోదు, ఆ సంబంధాన్ని తీసుకుంది కాబట్టి పూర్తయిన తర్వాత కడుపు పిల్లలకు వేస్తారు, నిజమే, మధ్యలో కూడా పడతాయి కదా. అప్పుడు యేసు ప్రభు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నీవు అనుకున్నట్టుగా జరుగుతుంది. వెంటనే స్వస్థత వచ్చిందా? ఒకవేళ కుక్క అని యేసు ప్రభు అంటే నొచ్చుకోవాల్సింది ఆవిడే. ఆవిడ నొచ్చుకోలే, స్వస్థత వచ్చింది. శతాధిపతి వచ్చాడు. శతాధిపతి ఎవరు? అన్యుడు. శతాధిపతి అన్యుడు. యేసు ప్రభు బాగు చేశాడా? ఇలా మనం చూసినప్పుడు యేసు ప్రభు ఎక్కువ శాతం మంది అన్యులతోనే ఆయన కలుస్తాడు. యేసు ప్రభు సిలువ ఎక్కించింది సొంత యూదులు యేసు ప్రభు సిలువ ఎక్కించారు. ఆ పోలిక యజమానికి కుక్క పిల్లగా తప్ప అన్ని జనులైన కుక్కలు అని గనక ఆయన భావించి ఉంటే కుక్కలకి ఎందుకు రక్షణ పంపిస్తాడు? పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టకండి అని చెప్పాడు. పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు వేయొద్దు అన్నాడు. మరి సువార్తని అన్ని జనుల దగ్గరికి యేసు ప్రభు ఎందుకు పంపించాడు? పంపించేప్పుడు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు పంపించినట్టుగా పంపిస్తున్నాను అని అన్నాడు. అంటే తన ప్రియ శిష్యుల్ని వారి హతసాక్షులుగా మరణానికి అప్పగించి మన దగ్గర సువార్త పంపించాడు. ఒకవేళ మనల్ని అన్ని జనుల్ని కుక్కలు అని యేసు ప్రభు భావిస్తే కుక్కలకి పరిశుద్ధమైన దాన్ని ఎందుకు పంపిస్తాడు? అపోస్తులు హతసాక్షులే మనకు సువార్త ఎందుకు ప్రకటిస్తారు? ఆయన యేసు ప్రభు ఒక వ్యక్తిని కుక్క అని ఎందుకు అంటాడు? అసలు అనడు. సిలువ మీద దొంగనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అన్నాడు. అంటే మిగిలిన వారిని కుక్క అని ఎందుకు అంటాడు? ఆయన వచ్చిందే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అసహించుకున్నాడా? అమ్మ అన్నాడు. పాపాత్మైన స్త్రీ వచ్చేసి పాదాలు పట్టుకుంటే ఆయన ముట్టుకొని ఇచ్చాడా? ముద్దు పెట్టుకొని ఇచ్చాడా? మరి ఎందుకంటాడు ఆయన కుక్క అని అనడు. కాబట్టి యేసు ప్రభు ఇశ్రాయేలు కోసమే పంపబడ్డాడు. ఎంతవరకు అంటే క్రొత్త నిబంధన రాకముందు ఆయన ధర్మశాస్త్రానికి లోబడినవాడు. ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు. నెరవేరిన తర్వాత నెరవేర్చిన వారి మాట అమల్లోకి వస్తుంది. నెరవేర్చబడింది ఇక మీదట ఉండదు, ప్రభుత్వం చేయదు. నెరవేర్చిన వాడి మాట అమల్లోకి వస్తుంది. అంతవరకు యేసు ప్రభు యూదుడే. అందుకే ఆయన సున్నతి చేసుకున్నాడు. అందుకే ఆయన విశ్రాంతి దినాన్న ప్రసంగం చేశాడు. అందుకే ఆయన ఈ పండుగలకి హాజరయ్యాడు. పదే పండుగలు హాజరవుతాడు యేసు ప్రభు. ఆయన యూదుడు కాబట్టి. క్రొత్త నిబంధన చేయబడిన తర్వాత ఇప్పుడు సువార్త అందరికి వచ్చింది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. అంతకుముందు సర్వలోకానికి కాదు, ముందు యూదులకు కదా అర్థం కావాలి.
ఇకపోతే సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త తీసుకుని వెళ్ళింది ఎవర్రా అంటే యూదులు. ఎందుకు వాళ్ళ దగ్గర సువార్త మొట్టమొదటి వెళ్ళిందంటే వాళ్ళందరూ సువార్థికులుగా మారాలి కాబట్టి. అప్పట్లో జరిగినటువంటి పర్సిక్యూషన్కి 586లో కానీ ఆ తర్వాత కానీ ఇస్రాయేళ్ళందరూ యూదులందరూ ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. ఆయా దేశాల్లో సమాజ మందిరాలు కట్టుకొని చిన్న చిన్న కమ్యూనిటీస్గా బ్రతుకుతున్నారు. కాబట్టి ఇక్కడున్నటువంటి యూదులకి సువార్త అందితే వీళ్ళు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులకి సువార్తను తెలియజేస్తే అప్పటికే వాళ్ళు ఆ భాషల్లో కలిసిపోయి ఉంటారు. ఆయా భాషల్లో కలిసిపోయి ఉంటారు. మనం అపోస్తలుల గారు 2వ అధ్యాయం చూసినప్పుడు 16 భాషలు మాట్లాడతారు. వాళ్ళు 16 భాషలు మాట్లాడే ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఈ యూదులు వెళ్ళి ఆ యూదులతో సువార్త చెప్పడం ద్వారా ఆ భాషలోనికి సువార్త వెళ్తుంది, ఆ దేశంలో సువార్త వెళ్తుంది. అలా మొదట యూదులకు సువార్త వచ్చింది, కానీ మిగిలిన వారిని వద్దని కాదు, వారి దగ్గరికి యేసు పంపబడలేదని కాదు, వారి దగ్గరికి పంపబడడానికే, వారి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయన అపోస్తలులకి. అవునా? బైబుల్ కాలేజ్ అని పెడతారు. ఒక ప్రాంతంలో బైబుల్ కాలేజ్ ఉందనుకోండి. బైబుల్ కాలేజీలో ఎంతమంది ఉంటారు? 100 మంది ఉండొచ్చు నేర్చుకునే వాళ్ళు. ఆ బయట ఎవరైనా వచ్చి అదేంటి 100 మందికి బైబిల్ చెప్తున్నారు, మేము వద్దా మీకు అని అన్నారు అనుకోండి, అదేం బాగుండదు. ఈ 100 మందిని 100 ప్రాంతాల్లో పాస్టర్లుగా పంపించడానికి ట్రైనింగ్ ఇది. ఈ 100 మందికే వీళ్ళు వాక్యం చెప్తున్నారంటే తప్పు. ఈ 100 మందిని ఒక్కొక్కరు ఒక ప్రదేశానికి వెళ్తే అక్కడ పాస్టర్ అవుతాడు. ఎంతమంది సువార్త ఉంటుంది? యేసు ప్రభు 12 మందికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నది, పంపిస్తూ ఉన్నది ఇస్రాయేల్ దగ్గరికి. ఎందుకంటే మొత్తం ఇస్రాయేలీలు సువార్థికులుగా మారాలి, మొత్తం యూదులు సువార్థికులుగా మారాలి. అంటే వీళ్ళకి ప్రాణాలు పోగొట్టుకునే పని ఇచ్చాడు, ప్రచారం చేస్తూ, ప్రకటన చేస్తూ. మీరు చూడండి, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు ఏం జరిగిందన్నది చెబుతూ 3వ వచనం నుంచి, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను, అటు పిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించరే. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను, అందరికీ కడపట అకాలమందు పుట్టి ఉన్న నాకును కనబడెను. ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎవరెవరు కనిపించాడని చెబుతూ 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు ఒకే సమయం కనబడ్డాడు. ఎందుకు 500 మంది కనబడ్డాడు? 500 మంది స్వార్థికులు కావాలి. అందరికంటే కడపట అకాలమందు పుట్టి ఉన్న నాకు కనబడ్డాడు. ఎందుకు కనబడ్డాడు అపోస్తలుడైన పౌలుకి దమస్కు మార్గంలో? అననీయ, నీవు వెళ్ళి అతనికి ప్రార్థన చేయి, రాజుల ఎదుటను అన్ని జనుల ఎదుటను నా నామాన్ని భరించే పాత్రగా నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు యేసు ప్రభు వారిని దర్శించాడు, వారికి కనిపించాడంటే మిగిలినటువంటి ప్రపంచం కోసం వీళ్ళు ఆహుతి కావడానికి. అంటే యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడు? మిగిలినటువంటి ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు మిగిలిన వారిని కుక్కలు అంటే, కుక్కల కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? కుక్కల కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కుక్కల కోసం ఎవరైనా ప్రాణం పెడతారు? అక్కడ కుక్కలు అంటే యోహాను సువార్తలో గొర్రెలు అన్నాడు. కుక్కల గొర్రెల రెండు కాదు, మనుషులే. అక్కడ కాపరిగా తను పోల్చుకుంటున్నాడు, ఇక్కడ యజమానిగా తను పోల్చుకుంటున్నాడు. యజమానికి కుక్క పిల్లకి సంబంధాన్ని చెబుతున్నాడు తిండి విషయంలో, అక్కడ మేపే విషయంలో, దొడ్డి విషయంలో. ఇది యోధా దొడ్డి, ఇది అన్ని జనుల దొడ్డి. కాపరి విషయంలో తను పోల్చుకుంటాడు తప్ప అక్కడ తీసుకోవాల్సింది కుక్క అని కాదు, ఇక్కడ తీసుకోవాల్సింది గొర్రె అని కాదు. ఒకరు బాధపడితే అంత నొచ్చుకుంటే ఆవిడ నొచ్చుకోవాలి. తెలుగులో సామెత ఉంది, కందకు లేదు చేమకు లేదు తోటకూరకి ఎందుకు దొరదా అని. కందగడ్డ దొరుకుతుందంటే అర్థం ఉంది, చేమగడ్డ దొరుకుతుందంటే అర్థం ఉంది. తోటకూరకి ఎందుకు దొరదా? ఉండకూడదు కదా. కాబట్టి స్పాట్లో ఉండి కుక్క అని యేసు ప్రభు అన్నది ఆవిడకి అర్థమైతే ఆవిడ మూతి ముడుచుకోవాలి, నువ్వు వద్దు నీ స్వస్థత వద్దని. ఆవిడే మర్యాదగా ప్రభు మధ్య మధ్యలో కూడా రొట్టె ముక్కలు పడతాయి కదా, మధ్య మధ్యలో కూడా పడే వాటి కోసం కుక్కపిల్ల ఆశపడతాయి కదా అంటే శబాష్ అన్నాడు ఆయన. ఆవిడికి లేని నొప్పి మనకెందుకు? ఈ తోటకూరలన్నీ వచ్చి లేదు యేసు ప్రభు కుక్కలు అన్నాడు అంత ఫీల్ అవుతున్నావు అంటే నిజంగానే ఉంటాను నిన్ను కదా, అంత ఫీల్ అవుతున్నావు అంటే అనే ఉంటాడేమో మరి. కాబట్టి యేసు ప్రభు ఆ మాట అండు. ఆయన వచ్చింది అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా ప్రాణాన్ని ఇవ్వడానికి.
ఒకవేళ ఆయన కుక్క అనే భావం ఆయనకుంటే సర్వలోకానికి సువార్త ఎందుకు పంపించడు. యేసు ప్రభు పరిచర్య ఆయన మరణించినంత వరకు యూదులకు జరిగింది. ధర్మశాస్త్ర ప్రకారంగానే ఆయన బ్రతకాలి. ధర్మశాస్త్రం నెరవేర్చిన తర్వాతనే ఆయన ధర్మశాస్త్రాన్ని తీసివేయడానికి సమర్థుడవుతాడు. అటు తర్వాత ఈయన మాట అమల్లోకి వస్తుంది. అందుకే ఆయన ధర్మశాస్త్రం లోబడ్డాడు కాబట్టి ఇశ్రాయేలు ఇంటి వారికే అన్నాడు. తర్వాత కుక్క పిల్లలు యజమాని సంబంధాన్ని చెప్పాడు తప్ప కుక్కలు అని సంబోధించలేదు. అర్థమైందమ్మా? ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? సార్, ఇప్పుడు మీరు పర్మిట్ చేస్తే క్విక్గా 3 క్వశ్చన్స్ అడుగుతాం. మీరు అపోక్రిఫల్ బుక్స్ కొన్ని చదివాను అన్నారు కదా, బుక్ ఆఫ్ ఈనాక్ చదివాను అని డౌట్. నేను చదవలేదు బ్రదర్. అంటే చదివే ఇంటెన్షన్ ఉందా అనేసి? లేదు బ్రదర్, లేదు. కానీ అపోక్రిఫల్ బుక్స్ నేను చదివాను. మన ఆర్సీఎం బుక్ బైబుల్లో అపోక్రిఫల్ బుక్స్ ఉన్నాయి కదా, యాడ్ చేశారు కదా. అందులో నేను యూదితు, మకాబీలు, తోరా, సిరాజ్ కుమార్ జ్ఞానం, ఏదో సొలొమోను జ్ఞానము, బెల్ అండ్ డ్రాగన్, ఏదో దానియేలు 13వ అనేది యాడ్ చేసి ఉంటారు కదా. ఇలాంటివన్నీ చదివాను. చదివినప్పుడు బైబిల్కి వాటికి సంబంధం లేదు. మీరు చెప్పిన ఆన్సర్ ఒకటి విన్నాను. బుక్ ఆఫ్ ఈనాక్ అంటే దాంట్లో ఒక మిథాలజీ ఫ్యాంటసీ లాగా ఉంటుందని నేను విన్నాను. అవును. అంటే మన జెనసిస్ 6లో ఇది నెఫిలింవే మనం సండే స్కూల్లో నోవా స్టోరీ చెప్తారు కానీ అది అవాయిడ్ చేస్తారు, పిల్లలకి అవి చెప్పొద్దు కాబట్టి. అవును. సో క్రిస్టియన్స్కి అది ఇలా అవి ఎక్కువ ఉంటాయి ఆ బుక్ మొత్తంలో కాబట్టి అలా దాన్ని తీసేసారా, క్యానన్లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అనేసి. దేన్ని? అలాంటి బుక్స్ అంటే మీరు దానికి నేను చెబుతున్నాను, మీరు హిస్టరీ లాగా ఉంటుంది అది, ఇదేమో మన స్పిరిట్కి స్పీక్ చేస్తుంది, బైబిల్లో ఉన్నాయి అంటారు కదా. అవును. మరి ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా బుక్స్ హిస్టారికల్ డాక్యుమెంట్స్ అనేది అనొచ్చు మనం. ఓకే. సో ఇది కూడా ప్యూర్ హిస్టారికల్ డాక్యుమెంట్ అయ్యి ఉండొచ్చు కదా అనేసి ఒక డౌట్. ఓకే, నేను ఒక మాట చెప్తాను. అపోక్రైఫల్ బుక్స్ అన్నవి హిస్టారికల్గా ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ స్పిరిచువల్గా మన ఈ స్క్రిప్చర్కి అగెయిన్స్ట్గా ఉంటాయి, పూర్తి భిన్నంగా ఉంటాయి. యూదితు అనే పుస్తకం ఉంది అపోక్రైఫల్ బుక్లో, ఆర్సీఎం బైబిల్లో చూడండి. అది చదువుతున్నప్పుడు ఒక సినిమా చూసినట్టు ఉంటుంది. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఉంటుంది కదా, హీరోయిన్ ప్రధాన పాత్రలో ఆవిడే హీరోగా ఉంటుంది చూసావా, అలాంటి ఒక సినిమా ఎలాగుంటుందో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. దాన్ని చదువుతున్నప్పుడు మనం కూడా పాపం చేద్దాం అనేటట్టు అనిపిస్తుంది తప్ప నేనేదో బైబిల్ చదువుతున్నాను అని పాప భీతి అనిపించదు, పాపం చేద్దాం అనిపిస్తుంది. అపోక్రైఫల్ బుక్స్ అన్నవి పాపానికి పురికొల్పుగా ఉంటాయి తప్ప పాపాన్ని ఒప్పించవు మనల్ని. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు గుండెలో దడ పుడుతుంది. ఉదాహరణకి దావీదు బత్షెబ సందర్భాన్ని చదివినప్పుడు గుండెలో దడ పుడుతుంది, అయ్యో నా స్వభావం కూడా ఇదే కదా అనేటట్టు భయం అనిపిస్తుంది, మనకు ఒప్పుకుంది అనిపిస్తుంది. కానీ యూదితో చదివినప్పుడు పాపం చేద్దాం అనిపిస్తుంది. అపోక్రైఫల్ బుక్స్ అన్నవి హిస్టారికల్గా పనికొస్తాయి. ఉదాహరణకి మక్కాబీయులు తిరుగుబాటు ఉంది, మక్కాబీయులు 1, 2, 3, 4 ఉన్నాయి కదా. ఆ మక్కాబీయులు చదివినప్పుడు ఆ మక్కాబీయులు తిరుగుబాటు ఎలా జరిగింది, వాళ్ళ మీద దాడులు ఎలా జరిగాయి, హిస్టరీ బాగా పనికొస్తుంది. కానీ జరిగిన ప్రతిదీ ఈ స్క్రిప్చర్కి ఏమంటారు, దీనికి సమాంతరంగా ఉండదు, చరిత్రగా పనికొస్తుంది. మీకు అర్థం కావడం చెబుతాను. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్లో కర్సురా ఉంది, ఈ సబ్మెరైన్ చూసారా, కర్సురా మ్యూజియం ఉంటుంది. అది లోపలికి వెళ్ళిన తర్వాత అంతా చూసిన తర్వాత నిజంగా ఆశ్చర్యం అనిపించింది, ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది. వెళ్ళారు ఎవరైనా? కర్సురా చూసారా? ఆ లోపలికి వెళ్ళి ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్కి వస్తూ ఉన్నప్పుడు అక్కడ దాని మీద రాసినప్పుడు వింత అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది. అంతకుముందు సబ్మెరైన్ అంటే ఏదో ఒక పెద్ద ట్యూబ్ లాగా ఉంటుంది లోపల, ఏదో అనుకున్నాం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అవంతా చూసిన తర్వాత ఎలా పనిచేస్తుంది అని అనిపించి వేరే ఆయనకు ఫోన్ చేసి అడిగాను, బ్రదర్ మీ వైజాగ్లో కర్సురా ఉంది కదా, సబ్మెరైన్ ఉంది కదా, అది ఎలా పనిచేసేది అని అడిగితే ఆయన అన్నాడు, అది ఎలా పనిచేస్తుందో తెలియాలి అంటే దీని మీదనే ఒక సినిమా వచ్చింది అన్నాడు. ఆ వైజాగ్లో దాన్ని చూసిన తర్వాత ఆ డైరెక్టర్ ఏదో వైజాగ్కి వెళ్ళాడంట, వెళ్ళి ఆ ఎదురుగా హోటల్లో ఎక్కడో దిగాడంట. ఎందుకో దాన్ని చూసి తిరిగాడు, చూడగానే ఒక థాట్ వచ్చింది, ఇప్పుడు దాని మీద ఒక సినిమా తీశాడు. వెంటనే ఆ సినిమా ఏంటని దాన్ని ఓపెన్ చేసి దాన్ని మొత్తం అంతా చూస్తే, సినిమా చూడమని చెప్పట్లేదు మీకు నేను,
దాని ఆపరేషన్ ఎలా కూడా సబ్మెరైన్లో ఏం జరుగుతుంది, ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తారు, ఎలా యుద్ధం జరుగుతుంది, సబ్మెరైన్ ఎలా వర్క్ అవుతుంది, ఆ మొత్తం అంతా ఒక గైడ్ లాగా ఉపయోగపడింది, ఒక గైడ్ లాగా. ఇప్పుడు ఈ సబ్మెరైన్లో ఈ సినిమాలో ఏదైతే చూపించారో తీసింది ఈ సబ్మెరైన్ గురించే, దీని గురించే తీసింది. కానీ తీసిన ప్రతిదీ ఇక్కడ జరిగింది కాదు. దీనికి సినిమాటిక్ యాంగిల్ను జోడించి ఒక సినిమా తీశారు. ఈ సబ్మెరైన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. కానీ నిజంగా ఇలాంటి స్టోరీ జరిగిందా అంటే నో, జరగలే. అపోక్రైఫల్ బుక్లో హిస్టరీ ఉంటుంది. హిస్టరీ ఉందని, అలాంటి హిస్టరీ ఇక్కడ ఉందని మొత్తం అంతా ఇక్కడ తీసుకొని రాము, హిస్టరీగా వాడతాం తప్ప నిజంగా అది ఏమంటారు ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్ అంటే కాదు. ఎలాగైతే కరుసురాను చూసి ఒక సినిమా తీశారో అలాగే ఇక్కడ ఒక స్లాట్ ఉంది బైబిల్లో. ఏది? యూదులకి కొద్ది కాలం స్వల్ప సహాయం దొరుకుతుంది అనే మాట రాయబడింది దానియేలు గ్రంథంలో. ఆ స్వల్ప సహాయం ఏంటంటే మక్కాబీయుల తిరుగుబాటు. ఒక స్లాట్ దొరికింది. సో దాన్ని లాక్కొని వచ్చి మక్కాబీయులు 1, మక్కాబీయులు 2, మక్కాబీయులు 3, మక్కాబీయులు 4 మొత్తం రాసేసుకున్నారు అక్కడ. ఇక్కడ ఉంది కదా అని దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసాం అనుకో మొత్తం కంపు అయిపోతుంది. అర్థమైందా? లేదా యూదుల మీద దాడి జరిగింది అనే ఒక స్లాట్ ఉందని యూదీత్ అనే పుస్తకాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టామనుకో మొత్తం కంపు అయిపోతుంది. దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు ఉన్నాయి, మేము రాసింది 13వ అధ్యాయమే అని బెల్ అండ్ డ్రాగన్ అనే కథను ఇక్కడ జోడించామనుకో మొత్తం కంపు అయిపోతుంది. అక్కడ కరుసురా ఉంది కాబట్టి దాని మీద సినిమా తీయచ్చు, ఇంకో సినిమా తీయచ్చు, ఇంకో సినిమా తీయచ్చు. అల్టిమేట్గా సబ్మెరైన్ గురించే ఉంటుంది. కానీ స్టోరీ ఫేక్. సబ్మెరైన్ పనిచేసే విధానం అయితే కరెక్ట్, ఇలాగే పనిచేసే సబ్మెరైన్లు అన్నీ. మీకు అర్థమైందా? అపోక్రైఫల్ బుక్ ఎంతవరకు తీసుకోవాలి? హిస్టరీ వరకే తీసుకోవాలి. అలాంటి సంస్కృతి ఎలాగ ఉండేది, మనుషులు ఎలాగ ఉండేవాళ్ళు, ఇలాంటివి చూడొచ్చు తప్ప అంతెందుకు మన సినిమా ఫీల్డ్లో ఏదో బ్రిటిష్ వాళ్ళ గురించి ఏదో సినిమా తీశారనుకోండి, ఆ స్టోరీ తప్పై ఉండొచ్చు. నిజంగానే ఆ హీరోకి అంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఆయనని ఫైట్లు చేశాడు, ఇవన్నీ ఉండకపోవచ్చు. బట్ ఆ బ్రిటిష్ వాళ్ళు కానీ వాళ్ళతో మన వాళ్ళు తిరుగుబాటు చేసిన విధానం కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు అల్లూరి సీతారామరావు సినిమా ఉంది, నిజంగానే అంత పెద్ద డైలాగ్ చెప్పాడు వాళ్ళు కాలుస్తూ ఉంటే? మీరు చెప్పండి. వాళ్ళందరూ ఇలా గన్ను పెట్టి ఒక తోట దిగబడినప్పుడు ఒక పెద్ద డైలాగ్ వేసి ఉంటాడా? తోట దిగబడగానే ఇంకేం ఉండదు, మాట ఉండదు, అయిపోయింది. తోట అంటే చిన్న విషయం కాదు, అది ఎంత స్పీడ్గా వస్తుంది. కానీ ఒకటి ఇక్కడ కాల్చగానే ఒక డైలాగ్ వేస్తాడు, ఇక్కడ ఒకటి కాల్చగానే ఇంకో డైలాగ్ వేస్తాడు, ఇక్కడ ఒకటి కాల్చగానే ఏదో కుంకుమ బొట్టు పెట్టినట్టుగా ఉంటుంది కదా. కానీ అల్లూరి సీతారామరాజు నిజం, ఆయన మీద బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపారు నిజం. కానీ ఈ డైలాగులు, ఈ సినిమాటిక్ యాంగిల్ అంతా అబద్ధం. ఈ అపోక్రైఫల్ బుక్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక స్లాట్ను తీసుకుని, ఒక అవకాశాన్ని తీసుకొని సినిమాటిక్ యాంగిల్లో మొత్తం లాగిపడేశారు. అవి మీరు చదివినప్పుడు, ఈ బైబిల్ చదివినప్పుడు ఉండే మనసుకి భిన్నమైన మనసు వస్తుంది. వాటి చదివినప్పుడు నేను చదివాను, అన్ని చదవలేదు, కొన్ని చదివాను, ఇక చాలే అనిపించింది. ఎందుకంటే ఏం లేదు అందులో. యూదిత్ కానీ, మక్కాబీయుల తిరుగుబాటు కానీ, ఏదో సొలొమోను జ్ఞానం కానీ, బెల్ అండ్ డ్రాగన్ కానీ, సిరాజు కుమారుడైన ఏదో జ్ఞానం ఏదో ఉంటుంది. ఇవన్నీ చూశాను నేను, చదివాను నేను. కాబట్టి అపోక్రైఫల్ బుక్స్ అన్నవి మీకు టైం ఉంటే చదవండి. ఎందుకు చదవాలి అంటే ఈ మలాకీకి మత్తయి సువార్తకి మధ్యలో ఉన్నటువంటి 400 సంవత్సరాల కాలంలో ఎంతమంది ఈ బైబుల్ని ఏమంటారు కౌంటర్ ఫీట్ చేయడానికి, లేదా బైబిల్లో వారి సొంత జ్ఞానాన్ని జోడించడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే దేవుడు ఇందులోకి వాటిని అనుమతించలేదు. దేవుడు ఈ బైబిల్ని ఎంత భద్రంగా కాపాడుకుంటూ వచ్చాడన్నది మనకు అర్థమవుతుంది. మిగిలినటువంటి పుస్తకాలలో లాగా ఏదంటే అది పెట్టలే. ఇక్కడ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒకే థ్రెడ్ లాగా ఉంటుంది, ఒకటే స్పిరిట్ ఉంటుంది ఆ చివరి నుంచి ఈ చివరి దాకా. ప్రతి లేఖనం ఖండించడానికి, గద్దించడానికి, తప్పు దిద్దడానికి, శిక్షను అమలు చేయడానికి, ప్రతి లేఖనం ప్రభు పట్ల మనకు భయభక్తులు నేర్పించడానికి ఉపయోగపడుతుంది ఆదికాండం నుంచి ప్రకటన దాకా. ఇది చదివిన తర్వాత ఒక్కసారి అపోక్రైఫల్ బుక్ తీసుకొని చదవండి, ఎంత అసహ్యంగా అనిపిస్తుందో. అంతేందుకు ఎనోష్, బుక్ ఆఫ్ ఎనోష్ ఉంది కదా, దాన్ని చదవండి, అంత రోత ఏముండదు. అదే కదా దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు అనగానే ఇక మొత్తం అంతా దారుణమైనటువంటి వర్ణన ఉంటుంది అక్కడ. ఏదో అక్కడ బలాత్కారులు ఉన్నారు, వారు మనసుకు వచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారంటే ఏదో ఒక క్రైమ్ సినిమా చూసినట్టు ఉంటుంది మనకు అక్కడ ఆ పుస్తకం చదువుతూ ఉంటే. ఎందుకు అలాంటిది అంటే
దీనికి కలిపే ప్రయత్నం చేశారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించలేదు. ఇలాంటివి చాలా జరిగాయి. ఇప్పటికీ చాలామంది బైబిల్కు తప్పుడు వ్యాఖ్యానాలు చెప్పే ప్రయత్నం చేశారు, కానీ పొసగట్లేదు, కలవట్లేదు. అపోక్రైఫల్ బుక్స్ అన్నవి హిస్టరీకి పనికి వస్తాయి. అది కూడా ఎగ్జాక్ట్గా తీసుకోకూడదు. మనకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే, ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదని ఉంటే, ఆ మెచ్యూరిటీ ఉంటే దాన్ని తగలాలి తప్ప, లేకపోతే అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వడం వేస్ట్. అంతవరకు చెప్పాను. కానీ ఈ అపోక్రైఫల్ అనగానే పక్కన పెట్టిన పుస్తకాలు అవి ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్స్ కాదు, మానవ జ్ఞానం అంతే. దేవుడు రాత్రి తర్వాత పగలు చేశాడని, అందుకనే ఈవినింగ్ నుంచి అని, అంటే ఇప్పుడు చర్చెస్ కూడా సాబత్ చర్చెస్ అనుకుంటుంది. అవును, అంటే అది నిజమైన సార్, నిజంగా అంటే పగలు ఇది మార్నింగ్ స్టార్ట్ అయ్యేది లాజిక్ లేదా, అందుకనే నైట్ 12 తర్వాత డేట్ మార్చుకోవాలి. హిస్టారికల్ అనుకోండి ఆర్ బిబ్లికల్ అనుకోండి, ఐ వాంట్ టు అండర్స్టాండ్ సాబత్ నిజంగా అది నిజంగానే ఆయన ఫస్ట్ రాత్రి చేసి చేశారు. అంటే ఐ ట్రై టు రీడ్ ఆదికాండం. అవును, ఆదికాండంలో అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమైన అని ఉంటుంది. ఉదయము అస్తమయం అని ఉండదు. యూదులు అస్తమయం నుంచి అస్తమయానికి ఒక రోజుగా భావిస్తారు. అస్తమయం నుంచి అస్తమయానికి ఒక రోజుగా భావిస్తారు. బైబిల్ కూడా అదే సీక్వెన్స్ రాయబడింది. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఎందుకని అస్తమయం అని ప్రారంభమైందంటే, భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను, చీకటి అగాధ జలం మీద కమ్మి ఉండెను అని ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఏముంది? చీకటి ఉంది. సో ఆ చీకటిలోనికి ఆయన ఏం తీసుకొచ్చాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. సో ఫస్ట్ చీకటి, తర్వాత వెలుగు. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. మనకి తెలియదు కాబట్టి, మనం భారతదేశంలో కాబట్టి మనం పగలు రాత్రిగా తీసుకుంటాం. కానీ బైబిల్ అకౌంట్ ఎలాగుంటుందంటే, ముందు చీకటి ఉండేది, దేవుడు దాంట్లోకి వెలుగు తీసుకొచ్చాడు. లే అంటే ఈ క్రమం తీసుకుంటే ఫస్ట్ అస్తమయం, తర్వాత వెలుగు. మనం ఏం తీసుకుంటే ఏముంటుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే సబ్బాత్ అనేది నిజమేనా అంటే, సబ్బాత్ అన్నది యేసుప్రభు రాకముందు వరకే విశ్రాంతి దినం అన్నది. యేసుప్రభు విశ్రాంతి దినాన్ని అనేక సందర్భాల్లో అతిక్రమించాడు. యేసుప్రభు విశ్రాంతి దినాన్ని అతిక్రమిస్తున్నాడు కాబట్టి చాలా గొడవలు జరిగాయి కూడా. విశ్రాంతి దినం ఎందుకు ఇవ్వబడింది అంటే, దేవుణ్ణి స్మరించుకోవడానికి, దేవుని కార్యాన్ని గుర్తు తెచ్చుకోవడానికి. ఉదాహరణకి, మీరు 6 దినములు కష్టపడి మీ పని అంతా చేయవలెను, 7వ దినం విశ్రాంతి దినం. ఆ రోజు ఏ జీవనోపాధి అయిన పని చేయకుండా నీవు కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ దాసుడు కానీ, దాసు కానీ, నీ ఎద్దు కానీ, నీ గాడిద కానీ, అంటే ఏ పని చేయకుండా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. అంటే ఏం చేయాలంటే, నేను 6 రోజులు కష్టపడితే కానీ నా పంట పండట్లే, నాకు ధాన్యం రావటం లే. అవును, నేను పంట పెడుతున్నా అంటే 6 రోజులు కష్టపడాలి పొలంలో. 6 రోజులు కష్టపడుతున్నా కానీ ఈ పంట నాకు రావట్లే. మరి ఎప్పుడు వేశాడు ఈ చెట్లన్నింటిని దేవుడు? ఈ అడవుల్ని, ఈ చెట్లని, సృష్టిని దేవుడు ఎప్పుడు వేశాడు? మనం 1 ఎకరా గెనం కట్టుకొని ఆ మధ్యలో సేద్యం చేస్తాం, ఇది నాది. 1 గెను కట్టుకొని ఈ ఎకరా నాది, దీన్నే సాగు చేసుకుంటాం. మిగతా అడవులు మనం సాగు చేయటం లేదే, మిగతా చెట్లు మనం సాగు చేయటం లేదే. మనం మహా అంటే 100 గొర్రెలో 200 గొర్రెలో ఉంటాయి మనకి, ఇవి నా పశువులు అనుకున్నాం. మరి ఈ కొండల మీద వేస్తున్నటువంటి పశువులు కానీ, ఈ పక్షులు కానీ, జలచరాలు కానీ, ఇవన్నీ ఎవరు పెంచుతున్నారు, ఎవరు పోషిస్తున్నారు వాటిని? అప్పుడప్పుడు మీరు ఘాట్ సెక్షన్లో వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కోతులు ఉంటాయి, ఆ దారి పక్కన కోతులు ఉంటాయి. ఈ డ్రైవర్లు, కండక్టర్లు ఏం చేస్తారంటే, ఈ టౌన్కి వచ్చినప్పుడు ఈ ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది కదా, వీళ్ళు కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి, మగ్గినవి కొన్ని పండ్లు ఉంటాయి కదా, అవి వాళ్ళకి ఇస్తారు డ్రైవర్లు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ తీసుకుని వెళ్ళి ఒక ఘాటు దగ్గర ఆపి అక్కడ కొమ్మరిస్తారు వాటికి, ఏది కోతుల కోసం. అవి వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటే మాకు పుణ్యం అనేటట్టుగా. అలాంటి సందర్భాన్ని చూసేప్పుడు నాకేమనిపించిందంటే, సరే ఈ ఘాట్లో ఉన్నటువంటి కోతులకి నువ్వు పెట్టేటువంటి కుళ్ళిపోయిన యాపిల్స్, మగ్గిపోయినటువంటి అరటి పళ్ళతో పోషిస్తున్నాం, మంచిది. మరి లోపల ఉన్న కోతుల పరిస్థితి ఏంటి? మిగతా చోట ఉన్నటువంటి పక్షులు కానీ, జంతువులు కానీ, ఈ జలచరాలు కానీ, మిగిలినటువంటి వృక్షాలు, వీటన్నింటినీ ఎవరు పోషిస్తున్నారు? విశ్రాంతి దినం అంటే దేవుని పనితనాన్ని స్మరించుకోవడం. నేను 6 రోజులు పనిచేస్తుంటేనే నాకు కడుపు నిండట్లేదే, ఇంత సృష్టిని ఆయన ఎలా సాగు చేస్తున్నాడు, ఎలా పెంచుతున్నాడు, ఎలా పోషిస్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు, ఆయన చేతి కార్యాన్ని స్మరించుకోవడం.
ఆయన జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం, ఆయన స్తుతించడం, అది విశ్రాంతి దినం. దేవుని గురించి ధ్యానించడం, ఆయన గురించి పాడడం, కీర్తించడం, ప్రార్థించడం, కొనియాడడం, ప్రతిదీ కూడా పరిశుద్ధంగా విశ్రాంతి దినాన్ని ఆచరించినట్టు. అయితే యేసు ప్రభువు ఏమంటాడు అంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ రోజు మీరు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని ధర్మశాస్త్రం. యేసు ప్రభువు ఏమన్నాడు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీకు అర్థం కావడానికి, ఇప్పుడు నేను నెలంతా కష్టపడి 10,000 సంపాదిస్తున్నాను అనుకోండి. నెలంతా కష్టపడి 10,000 సంపాదిస్తున్నాను. అయితే మా నాన్న నాకు ఎందుకురా కష్టపడతావు, ప్రతిరోజు నేను నీకు 50,000 పాకెట్ మనీ ఇస్తా అని అనుకోండి. ఇప్పుడు నేను రోజు ఆఫీస్కి వెళ్ళవనా మానవనా? 10,000కి నెలంతా కష్టపడుతున్నాను. మా నాన్న ఏమన్నాడు, రోజుకి 50,000 పాకెట్ మనీ ఇస్తాను రా అన్నాడు. ఇప్పుడు నేను మరలా కష్టపడి ఉదయాన్నే లేచి క్యారీ పెట్టుకొని హంగామా చేసి ఆఫీస్కి వెళ్ళి రాత్రి మరలా వచ్చి ఇంత హంగామా అవసరం? రోజుకి 50,000 పాకెట్ మనీ ఇస్తున్నాడు, ఇక 10,000కి ఎందుకు పోవాలి? ఇంత కష్టం ఎందుకు పడాలి కదా? నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఇక విశ్రాంతి దినం దేనికి? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అన్నది ధర్మశాస్త్రం. యేసు ప్రభువు అన్నాడు, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను అన్నాడు. ఇప్పుడు విశ్రాంతి దినం ఆచరించవచ్చా? ఏంటి అవసరం? పాత నిబంధన 10,000 కోసం నెలంతా కష్టపడండి అని, కొత్త నిబంధన రోజు 10,000 పాకెట్ మనీ ఇస్తాను అని. ఇంకెందుకు కష్టం? ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని పక్కన పెట్టి నాన్నను కనిపెట్టుకొని నాన్న యోగక్షేమాలు చూస్తే సరిపోద్ది. 50,000 పాకెట్ మనీ ఇచ్చా అంటే అంత ప్రేమిస్తున్నాను నన్ను, తిరిగి ఆయన ప్రేమిస్తే సరిపోతుంది. నాన్న చనిపోయిన తర్వాత ఆస్తి అంతా నాదే, ప్రతిరోజు 50,000 పాకెట్ మనీ వస్తుంది. ఇప్పుడు మరలా నేను హడావిడిగా నాన్న వదిలిపెట్టేసి పరిగెత్తాను అనుకో క్యారీ కట్టుకొని ఆఫీస్కి, ఆయన ఇచ్చిన 50,000 ఏంటో నాకు అర్థం కాలేదని. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడును దేన మనసు కలిగిన వాడు కాబట్టి నా కాడి సులువుగాను నా ఆజ్ఞలు తేలికగాను ఉంటాయి. అంటే ఆ కాడి నుండి, ధర్మశాస్త్రం అనే కాడి నుండి నా కాడి ఎత్తుకోండి. నేను సాత్వికుని దేన మనసు కలిగేవాడిని. కానీ విశ్రాంతి దినాన్ని ప్రవేశపెట్టిన ఆయన ఉన్నాడే మహా క్రూరుడు కదా. విశ్రాంతి దినాన్ని కట్టెలైతే ఏం చేశాడు? విశ్రాంతి దినాన్ని ఒకడు కట్టెలు ఎరుతున్నాడు, ఏం చేశాడు? కట్టెతో కొట్టాడా? రాళ్ళతో కొట్టించాడు. నా కాడిని ఎత్తుకోండి, నేను సాత్వికుడిని దేన మనసు కలిగిన వాడిని, నా ఆజ్ఞలు తేలికగా ఉంటాయి. కానీ ధర్మశాస్త్రం ఆజ్ఞ ఎలాగ ఉంటాయి? కష్టంగా ఉంటాయి. కాబట్టి కొత్త నిబంధనలో ఉండి ఎవరైనా సబ్బాతు అంటే వాడికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటే మంచిది. సోషల్ డిస్టెన్స్ కాదు, స్పిరిచువల్ డిస్టెన్స్. ఎందుకంటే వాడికి ఉన్న రోగాన్ని మనకు అంటిస్తాడు. ఈ సెవెంత్ డే వాళ్ళు, ఈ బ్రెన్హాము, లేకపోతే జెహోవా విట్నెస్, కల్ట్ గ్రూప్స్ ఉన్నాయి కొన్ని, కల్ట్ అంటారు వీటిని. చేదైన వేర్లు బైబిలే పట్టుకుంటారు, బైబిలే పట్టుకుంటారు. కానీ శనివారం విశ్రాంతి దినం అంటారు. అంతే, వాళ్ళకు ఎంత సాధ్యమైతే అంత దూరం ఉంటే మంచిది. వాళ్ళకేం చెప్పకండి, వాళ్ళు వినరు. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని అన్నాడు అంటే పాత నిబంధన కింద ఉండండి అని కాదు. పాతది పనికొస్తే కొత్తది చేయాల్సిన అవసరం ఏంటి? పాతది పనికిరాలేదు కాబట్టి కొత్త నిబంధన చేశాడు ఆయన. పాత నిబంధనలో విశ్రాంతి దినాన్న కూడుకోవడం ద్వారా వచ్చేది. కొత్త నిబంధనలో విశ్రాంతి యేసు ప్రభు ఇవ్వడం ద్వారా వచ్చింది. ఇది మనం చేసేదాన్ని బట్టి కాదు, మనం క్రీస్తులో విశ్రాంతి పొందుతున్నాం. ఇప్పుడు మనంతా విశ్రాంతిని అనుభవిస్తున్నాం యేసు ప్రభులో. అవునా? మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అలా మోకరించి ప్రార్థన చేయగానే అలా వెళ్ళిపోతుంది సమస్య కదా. సమస్య వెళ్ళిపోకపోయినా సమాధానకర్త యొక్క దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. మనకెప్పుడు విశ్రాంతే, మనం విశ్రాంతిలోనే ఉన్నాం. ఈ విశ్రాంతి మనం తెచ్చుకున్నది కాదు, క్రీస్తు ఇచ్చిన విశ్రాంతి. కాబట్టి ఇప్పుడు సబ్బాతు అన్నది అర్థరహితమైన పదము. ఈ ముక్క అర్థంగా ఎప్పటికీ యూదులు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు. యేసు ప్రభువును నమ్మని వాళ్ళు సబ్బాతును ఆచరిస్తారు, యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు క్రీస్తు అనుగ్రహించే విశ్రాంతిని అనుభవిస్తారు. యెహోవా సాక్షులు కానీ సెవెంత్ డే వాళ్ళు కానీ ఇప్పటికీ సబ్బాతును ఆచరిస్తున్నారు.
వాళ్ళకు క్రైస్తవానికి అసలు సంబంధమే లేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే బైబిల్ వాళ్ళ చేతిలో కూడా ఉంది. వాళ్ళ చేతిలో ఉన్నా సరే, వాళ్ళ చేతిలో ఏంటి కానీ శివశక్తి కన్నా సుగ్న చేతిలో కూడా ఉంది కదా, ఏంటి ఉపయోగం లేదు కదా. బైబిల్ వక్రీకరించడానికి తీసుకున్న తప్ప వాళ్ళు బైబిల్ పాటించడానికి కాదు. సబ్బాత్ అన్నది అర్థరహితం. క్రీస్తు తన విశ్రాంతిని మనకు అనుగ్రహించిన తర్వాత. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అన్న ప్రైజ్ అన్న. వందనాలు బ్రదర్. మీకు మీ టీం బట్టి కూడా దేవునికి మహిమ. నా ప్రశ్న వచ్చేసి, ప్రభువు ఈ చివరి దినంలో మనల్ని అంటే ఒక మనిషిని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, దాని స్టెప్స్. అలాగే అంటే రెండవ రాకడ గురించి మనము కంగారు పడాలా అనేది నా ప్రశ్న. ఇది సెకండ్ ప్రశ్న వచ్చేసి, ఆరాధన నాయకులు అందరి చర్చిలో ఉంటారు, అంటే అన్ని చర్చిలలో ఉంటారు ఆరాధన నాయకులు. సో వినగానే నాకు కొన్నిసార్లు ఏడుపు వస్తుంది. మీరు కొన్ని వీడియోలో ఏడుపు ఎలా వస్తుంది అని చెప్పారు. సో ఈ ప్రాసెస్ నేను వెళ్తుంది కరెక్టేనా? ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, దేవుడు మనల్ని ఎలా బ్రతకమని కోరుకుంటున్నాడు అన్నది ప్రశ్న అడిగావు కదా. దేవుని మాట ప్రకారం బ్రతకడమే దేవుని ఇష్టం. అది ఏ కాలంలో అయినా సరే, ఈ కాలం కానీ ఏ కాలం అయినా సరే, దేవుడు ఆయన మాటలు ఎందుకు ఇచ్చాడు అంటే అది ఆయన మనసు. పాత నిబంధనలు అయితే ధర్మశాస్త్రం, కొత్త నిబంధనలు అయితే ప్రభువైన యేసుక్రీస్తు మాటల ప్రకారం బ్రతకడమే దేవుని ఇష్టం. ఒకటి. రెండు, మనం రెండవ రాకడ కోసం కనిపెట్టాలన్నా అంటే రెండవ రాకడ కోసం మనం కనిపెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ దినమైనను ఆ గడి అయినను తండ్రి తప్ప ఇంకెవరు ఎరుగడు. దేవదూత కానీ మనిషి కుమారుడు కానీ ఎవరికి తెలియదు ఆ దినం అన్నాడు యేసు ప్రభు. దానికోసం కనిపెట్టాల్సిన అక్కర్లేదు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకునట మీ పని కాదు అంటాడు యేసు ప్రభు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం పెట్టారు? రెండవ రాకడ సిద్ధపాటు సభలు అంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారేమో మరి, సూసైడ్ సభలు అవన్నీ. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. రేపేం సంభవిస్తుందో మీకు తెలియదు. ఏనాటికి ఈడు ఆనాటికి చాలు. యేసు ప్రభు రెండవ రాకడ జరిగితే మనకు నష్టమే కానీ మేలు కాదు కదా. కొంచెం ఆలస్యం అయిందనుకో మంచిది. యేసు ప్రభు ఏం నేర్పించాడు అంటే, యజమానుడు ఎప్పుడు వస్తాడో, రాత్రి 8 గంటలకు వస్తాడు, 10 గంటలకు వస్తాడు, 12కి వస్తాడు, తెల్లవారుజామున వస్తాడు. యజమానుడు ఎప్పుడు వస్తాడో అని కనిపెట్టుకుని ఉండేవాడు ధన్యుడు అన్నాడు తప్ప, ఎప్పుడు మెలకుగా ఉండాలని నేర్పించాడు తప్ప రెండవ రాకడ కోసం సిద్ధపడండి అని బైబిల్ చెప్పలేదు. యేసు ప్రభు వస్తాడు, అయితే మనం ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో ఏమంటాడు చూద్దాం. కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఎలా అపేక్షించారు వాళ్ళు ఈ దేవుని రాకని, యేసు ప్రభు రాకని అని అంటే 15వ అధ్యాయము 51. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. మనము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరం మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుము అని అంటున్నాడు. ఏంటంట? మీకు ఒక మర్మాన్ని చెప్తున్నాను. మనమందరం నిద్రించం కానీ ఒక్క నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరంలో కానీ మార్పు చెందుతాం అని అంటున్నాడు. అంటే యేసుప్రభు ఎప్పుడు వస్తాడంట? పౌలు చనిపోకముందే వస్తాడంట. మనం నిద్రించము కానీ కడబోరం మ్రోగుతుంది, మనం మార్పు చెందుతాం. చనిపోయిన తర్వాత పునరుద్ధానాలు కావాలి. కానీ మీకు చెప్పే మర్మం ఏంటంటే, మనం నిద్రించకుండానే కడబోరం మ్రోగగానే ఇలాగే మార్పు చెందుతాం. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు? మా తరంలోనే యేసు ప్రభు వస్తాడు అనుకున్నారు కాబట్టి అంత గౌరవంగా బ్రతికారు. లేదు చాలా సంవత్సరాలు ఉంటాయంటే వాళ్ళు కూడా తోకజాడించుండే వాళ్ళేమో, లేట్ ఆలస్యం అవుతుందని. అంటే ఎప్పటికప్పుడు నడుం కట్టుకొని సిద్ధంగా ఉండడం, మెలకువగలిగి ఉండడం మనకు యేసు నేర్పించాడు తప్ప ఎప్పుడు వస్తానని చెప్పలేదు ఆయన. రెండవ రాకడ కాదు మనం సిద్ధపడాల్సింది, మనం పోయేదానికి సిద్ధపడాలి. ఆయన వచ్చేది ఆలస్యమైనా మనం పోవడం అయితే పక్కా కదా, ఎంతకాలం ఉంటాం. కాబట్టి రెండవ రాకడ అని ఎవరైనా మాట్లాడుతున్నారంటే వేస్ట్ టాపిక్ అని, వేస్ట్ టాపిక్. వీళ్ళు ప్రసంగం చేస్తే రెండవ రాకడ రాదు. గుత్తిలో రెండవ రాకడ కోసం సభలు జరిగాయి. ఏంటంట? రెండవ రాకడ కోసం సభలు జరిగాయి. నాకు భలే ఉత్సాహం అనిపించింది. రెండవ రాకడ కోసం సభలా ఏంటబ్బా అని చూస్తే
అందరూ చర్చికి వచ్చిన ఒక్కొక్కరు పల్లెల్లో ఏం తీసుకురావాలంట? స్వీట్స్. ఏం తీసుకురావాలా? పల్లెల్లో స్వీట్స్. ఒకరు బాదుషా తెస్తే, ఒకరు మైసూర్ పాకు తెస్తే, ఒకరు లడ్డు తీసుకొస్తే, ఒకరు ఇంకా మొత్తం అంతా స్వీట్స్ తీసుకొచ్చారు. సరే చూస్తూ ఉంటే అందరు స్వీట్స్ తీసుకొచ్చి ఆ పల్లెలన్నీ ఆ వేదిక మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం అంతా పరుస్తున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఏంటో మాట్లాడుతారు. మొత్తం అంతా పల్లెలు పెట్టిన తర్వాత ప్రార్థన ఏంటి తెలుసా? యేసు ప్రభువా ఈ స్వీట్లను తీసుకొనైనా ఆరగించనైనా అంటున్నారు. మరి యేసు ప్రభు రెండవ రాకడ స్వీట్లు తినడానికి వస్తున్నాడేమో. అదే కదా దాని లెక్క. రెండవ రాకడ సభలు, అసలు ఏమి సభలు, ఏం పండుగలు? రెండవ రాకడ పండుగలు. పండుగ ఏముండదు. సరే ఆ పండుగ అంటే చేసావు, ఏదైనా వాక్యం చెప్పొచ్చు కదా. స్వీట్లని తీసుకొచ్చి యేసు ప్రభు స్వీకరించాలంట. స్వీట్లని అంటే రెండవ రాకడ ఆయన వచ్చే స్వీట్ల కోసమేమో అనేటట్టుగా. మీ తెలంగాణలో బోనాలు పడతారు కదా మైసమ్మకి, ఆ బోనాల టైపు స్వీట్లు పట్టుకొచ్చారు. కాబట్టి వాళ్ళు ఏవో తీసుకెళ్తారు, వీళ్ళు స్వీట్లు తీసుకొచ్చారు. యేసు ప్రభు రెండవ రాకడ కోసం మనం సిద్ధపడాల్సిన అక్కరేమీ లేదు. అది జరిగే టైంలో జరుగుతుంది. మనం సిద్ధపడాల్సింది ఎందుకంటే మనం పోయేదానికి సిద్ధపడాలి. పోయేలోపు ప్రభువుకి అనుకూలంగా బ్రతికేదానికి సిద్ధపడాలి. రెండవ రాకడ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే వేస్ట్ టాపిక్, అది ఉపయోగం లేని టాపిక్. అది విషయం. యేసు ప్రభు రెండవ రాకడ జరుగుతుంది కాబట్టి సిద్ధపడండి 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 అంటే మనం సిద్ధపడాల్సింది యేసు ప్రభు రెండవ రాకడ జరుగుతుంది కాబట్టి కాదు. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు కాబట్టి సిద్ధపడాలి. ఉదాహరణకి భర్త అమెరికాలో ఉన్నాడు అనుకోండి, భార్య ఇండియాలో ఉంది. అత్తో లేకపోతే ఇంట్లో వాళ్ళు నీ భర్త వచ్చే నెల వస్తున్నాడు కాబట్టి మర్యాదగా బ్రతుకు అంటే దానికి అర్థం ఎలా ఉంటుంది? లేకపోతే నీకోసం నీ భర్త అమెరికాలో ఉన్నాడు, నువ్వు మర్యాదగా బ్రతుకు అనేది ఎలాగ ఉంటుంది? అర్థమైందా? నీ భర్త వచ్చే నెల వస్తున్నాడు కాబట్టి మర్యాద జాగ్రత్త అంటే ఏదో చేస్తుందని. అలా కాకుండా నీ భర్త నిన్ను వదిలిపెట్టి అమెరికాలో ఉన్నాడు, నీకోసమే జాగ్రత్త అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎప్పుడు వచ్చినా రాకపోయినా నీకోసం ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు మర్యాదగా బ్రతకాలి. మర్యాద బ్రతకాలి, ఆయన ప్రేమిస్తూ మర్యాద బ్రతకాలి. నీ భర్త 30వ తారీఖు వస్తున్నాడు కాబట్టి జాగ్రత్త అంటే కనుక్కుంటాడేమో, దొరికిపోతావేమో జాగ్రత్త అని. ఇప్పుడు యేసు ప్రభు రెండవ రాకడ వస్తుంది కాబట్టి సిద్ధపడండి అంటే దాని అర్థం ఏంటి? దొరుకుతారు జాగ్రత్త అని. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు కదా, ఆ శిలువలో ప్రాణం పెట్టిన దానికి కట్టుబడాలి మనం. ఆయన ఎప్పుడు వచ్చినా ఎప్పుడు రాకపోయినా ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. మనం చూడాల్సింది ముందుకు కాదు, మనం చూడాల్సింది వెనక్కి. యేసు ప్రభు రెండవ రాకడ చూడమని చెప్పలే యేసు ప్రభు, పదే పదే వెనక్కి చూడండి. ఇది మీ కొరకు విరవబడిన, అనేకుల కొరకు విరవబడుతున్న నా శరీరము. దీన్ని చేయనప్పుడల్లా రాకడను గుర్తు తెచ్చుకోండి కాదు, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. ఇది అనేకుల కొరకే చిందించబడుతున్న క్రొత్త నిబంధన నా రక్తం. దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన పదే పదే ప్రతిసారి మనం ముందుకు కాదు వెనక్కి చూడాలి. వెనక్కి చూడడం అలవాటు చేసుకుంటే ముందు ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? అవునా? భవనం ఆధారపడాల్సింది పునాది మీద, అంతస్తుల మీద కాదు. భవనం ఆధారపడాల్సింది పునాది. మన పునాది ఏంటి? ప్రభు యేసుక్రీస్తు వారి సిలువ. పునాదిని గాలికి వదిలిపెట్టి అంతస్తును చూస్తున్నారు. యేసు ప్రభు అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, అలా వస్తాడు, ఇలా వస్తాడు, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కథలు బాగా చెప్పచ్చు. ఎందుకు ఆ ప్రసంగాలు ఎత్తుకుంటారు? భయపెట్టచ్చు, కథలు చెప్పచ్చు. చాలామంది మా ప్రాంతంలో ఉన్నారు, మరి ఎక్కడున్నారు లేదు తెలియదు కానీ ప్రకటన గ్రంథం ఎక్స్పర్ట్స్ అంట. వాళ్ళు దేంట్లో ఎక్స్పర్ట్స్ అంట? ప్రకటన గ్రంథం మీద ఎక్స్పర్ట్స్ అంట. ఎందుకు ప్రకటన గ్రంథం మీద ఎక్స్పర్ట్స్? అది ఎవరికి అర్థం కాదు కాబట్టి, ఎన్ని చెప్పినా సరే వింటూ ఉంటారు కాబట్టి. అన్ని తమాషాలు. అర్థం కానీ చెప్పామనుకో వాడికి ఎటు తెలియదు, వీడికి ఆ ముక్కలు 4 ముక్కలన్నా తెలుసు, ఏది అక్షరాలు. కాబట్టి ఏ కథ చెప్పినా చెల్లిపోతుంది. మీకు ఇంగ్లీష్ రాదనుకో, నేను ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతాను. మీకు ఇంగ్లీష్ వచ్చిందనుకో దొరికిపోతాను నేను. ఎందుకని పట్టేసుకుంటారు కాబట్టి. ఇంగ్లీష్ రాలేదనుకో నేను మంచి ఇంగ్లీష్ స్పీకర్ని అయిపోతాను ఇమ్మీడియట్గా. ఆయన ఏదో మాట్లాడుతున్నానులే, ఈజీ లేదు, వాజు లేదు, ఏదో ఒకటి కొట్టిపడేయడమే. ఎందుకు యేసు ప్రభు రెండవ రాకడ గురించి ప్రసంగాలు చేస్తున్నారంటే, యేసు ప్రభు రాకడ గురించి ప్రసంగాలు చేస్తున్నారంటే వాళ్ళకి బైబుల్ తెలియదు పాపం అని. జాలిగా చూడండి, అయ్యో పాపం బైబుల్ తెలియక ఏంటంటే మాట్లాడుతున్నాడు అని. ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే భయపెట్టడానికి.
యేసుప్రభు రాకడను బట్టి మారు మనసు రాదు. యేసుప్రభు శిలువ మీద ప్రాణత్యాగాన్ని బట్టి మారు మనసు వస్తుంది. యేసుప్రభు రాకడ మనల్ని భయానికి లోను చేస్తా తప్ప మారు మనసుకు లోను చేయదు. యేసుప్రభు రెండవ రాకడలో వస్తూ ఉన్నది మనల్ని క్షమించడానికి కాదు, మనల్ని శిక్షించడానికి. కాబట్టి రాకడ గురించి కాదు, ఆయన శిలువ మీద ప్రాణత్యాగం గురించి మనం కూడి వచ్చిన ప్రతిసారి ఆయన శిలువను జ్ఞాపకం తెచ్చుకోవాలి తప్ప ఆయన రాకడిని మనం పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. మనం శిలువను చూస్తూ బ్రతికామంటే ఆయన ఇప్పుడు వచ్చినా నాకు వచ్చిన సమస్య ఏమీ లేదు. శిలువను మర్చిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు వచ్చినా నా సమస్య, ఆయన రాకపోయినా నా సమస్య. నేను శిలువను చూడాలి, శిలువను ధ్యానించాలి, శిలువ త్యాగాన్ని కట్టుబడాలి. ఆయన ఎప్పుడు వచ్చినా నన్ను తీసుకుని వెళ్తాడు, నాకు ఇబ్బంది లేదు. 10 మంది కన్యకలు వచ్చారు, పెళ్లికుమారుడు రావడం ఆలస్యమైంది, 10 మంది పడుకున్నారు. మధ్యరాత్రి కేక వినబడింది, పెళ్లికుమారుడు వచ్చాడని 5 మంది లేచారు, తైలం పోసారు, బుడ్డి వెలిగించారు, లోపలికి వెళ్ళిపోయారు. 5 మంది తైలం లేదు. తైలం ఎత్తుకుని వెళ్తే ఆయన ఎప్పుడు వస్తే ఏంటి, లేపుతారు, బుడ్డి వెలిగించుకొని లోపలికి వెళ్ళిపోతాం. తైలం లేదనుకో, ఆయన ఎప్పుడు వచ్చినా కష్టమే, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఆరిపోతాయి. అవునా? కాబట్టి తైలంతో సిద్ధపడి ఉంటే ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఒత్తులు సరి చేసుకోవచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. తైలం లేదనుకో, పొరపాటును లోపలికి వెళ్ళినా తొందరగా వచ్చి లోపల ఆరిపోతాయి. ఏం చేస్తావు, మరలా బయటకు రావాల్సిన తైలం కోసం. కాబట్టి తైలం ముఖ్యం, సమయం అనవసరం. సిద్ధపాటు ముఖ్యం. సిద్ధపాటు ఎక్కడి నుంచి వస్తుంది? సిలువను బట్టి వస్తుంది, రాకడను బట్టి రాదు. రాకడ భయపెడుతుంది, సిలువ మారు మనసు ప్రేరేపిస్తుంది. ఎవరైనా రెండవ రాకడ గురించి పండుగ చేస్తున్నా, రెండవ రాకడ గురించి ప్రసంగాలు చేస్తున్నా, రెండవ రాకడ గురించి పుస్తకాలు రాసినా అయ్యో పాపం అని 2 నిమిషాలు మౌనం పాటించండి, సరిపోతుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మైక్ ఇవ్వండి. అది తేజమయ బ్రదర్ అని పేరు కూడా చెప్తా, తప్పేం లేదు, ఆయన నాకు క్లోజే. సముద్ర జల ప్రవాహదారుల పండుగ అని పెట్టి, సముద్ర జల ప్రవాహదారుల పండుగ, ప్రవాహదారుల పండుగ. అయితే ఆయన చెప్పింది యూదుల హిస్టరీ అంతే. రెండవ రాకడ లేదు, ఆశీర్వాదం లేదు, ఏది లేదు. 1 డే పెట్టిండు భోజనం. అంటే అది 12 years యానివర్సరీ ఆయన చర్చిది. ఆ పేరుకి అర్థం నాకు కాలేదయ్యా పోయిన, అంటే నేను 30 అదే సముద్ర జల ప్రవాహదార. ఈ కృప పండుగలు అంటే ఒక అర్థం ఉంది, కృప గ్రేస్ అని. ఇప్పుడు సిద్ధపాటు సభలు అనేటివి. నాకు ఒక స్నేహితుడు ఉండే, ఆయన చనిపోయాడు రీసెంట్గా. ఆయన ఒక చర్చికి వెళ్ళాడు. ఆ చర్చ్ కట్టబడి ఎక్కువ మందితో రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. ఏం సీక్రెట్ ఏంటి అని వెళ్ళాడు ఆ చర్చికి కనుక్కుందామని. ఈయన కూడా పాస్టరే కాబట్టి ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాడు, ఎవరు రావట్లే. ఒక చర్చి కట్టబడింది, ఎక్కువ మంది వెళ్తున్నారు అక్కడికి జనాలు. ఏంటి విషయం అని అక్కడ వెళ్ళాడంట. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ రోజు ప్రసంగ అంశం ఏంటంటే దేవదూత రెక్క. ప్రసంగ అంశం ఏంటి? దేవదూత రెక్క. సరే ఏం చెప్పాడన్నా అంటే దేవదూతలు ఎంత ఎత్తుంటారు, ఎంత పొడుగు ఉంటారు, ఒక్కసారి రెక్క ఇలా ఊపినప్పుడు దేవదూత ఆ రెక్కలోంచి గాలి ఎంత వస్తుంది అన్న. ఇవన్నీ బైబిల్లో లేవు కదా అంటే, లేవు కాబట్టి జనాలు వెళ్తున్నారు అన్నాడు ఆయన. బైబిల్ అంటే చెప్తే ఎందుకు వస్తారు? ఇంకో ప్రసంగికుడు ఉన్నాడు విజయవాడలో. ఆయన ఎంత గొప్ప ప్రసంగికుడు అంటే, ఎంత గొప్ప దైవజనుడు అంటే అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఆది కాండానికి ముందు ఏం జరిగిందో చెప్తాడు, ప్రకటన తర్వాత ఏం జరిగిందో చెప్తాడు, ఆ మధ్యలో పొరపాటు కూడా టచ్ చేయడు అని అన్నాడు. అంతే కదా, మనం మామూలు పాస్టర్లు కాబట్టి ఆది కాండాన్ని ప్రకటన మధ్యలోనే కొట్టిమిట్టాడుతున్నాయి ఎంతసేపు ఉన్నా సరే. కానీ గొప్ప గొప్పలు ఏం చేస్తారు తెలుసా? ఆది కాండానికి ముందు ఏం జరిగిందో చెప్తారు, ప్రకటన తర్వాత ఏం జరిగిందో చెప్తారు, ఆ మధ్యలో చిన్నది కదా వదిలిపెట్టేస్తారు దాన్ని. ఈ సముద్ర ప్రవాహధార పండుగ కూడా అదే. ఆది కాండానికి ముందో ప్రకటన తర్వాత ఉంటుంది. ఈ దేవదూత రెక్క కూడా అదే, ముందో వెనక ఉంటుంది. మనకు ఆ మధ్యలో ఉన్నాం కాబట్టి అర్థం కావటం లేదు. అంటే వర్షిప్ చేసేటప్పుడు ఏడుపు వస్తుంది కదా. నేను కూడా కొంతమంది ప్రసంగాలు విన్నప్పుడు ఏడుపు వస్తుంది నాకు తెలియకుండానే. అంటే అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు నిజంగా వీళ్ళు ఇంతటి శ్రమ అనుభవించారా ఏది భక్తులను గురించి అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించేది, అంటే ఇలా ఉన్నారా అని. అయితే ఇప్పుడు వర్షిప్లో ఏడుస్తున్నాను అంటే ఇంతకీ ఆ వర్షిప్ ఏంటి, ఆ చర్చ్ ఏంటి అన్నది నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా వర్షిప్లో ఏడవడం అన్నది అది మంచిదా కాదా అంటే నాకు తెలియదు. ఇంతకీ ఆ వర్షిప్ ఎక్కడ జరుగుతుంది, వాళ్ళు ఎవరన్నది చెబితే కానీ చెప్తాను నేను. వర్షిప్లోనే కాదు, మామూలుగా దేవుని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఏడుపు వస్తుంది, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏడుపు వస్తుంది. దేవుడు మన విషయాల్లో మన జీవితంలో జరిగిస్తున్న ఒక కార్యాన్ని బట్టి అలా ఒక్కసారి కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇంత చేశాడు నా పట్ల దేవుడని వస్తుంది.
పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని, అది ప్రేమ, ఆనందంగా అలా అనిపిస్తుంది. దానికి వర్షిప్లోనే ఏడవాల్సిన అక్కర్లేదు. అయితే ఈరోజు చాలా మట్టుకు వర్షిప్లో ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఎందుకు ఏడుస్తున్నారో తెలియట్లేదు వాళ్ళకి, కన్ఫ్యూజ్ అయ్యి ఏడుస్తున్నారు. ఎందుకంటే ఆ సాడ్ మ్యూజిక్ కానీ, ఆ పాడే విధానం కానీ ఇలా ఏడిపిస్తున్నారు. అంటే వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు తప్ప. అంతెందుకు మన ఇళ్లలో స్త్రీలు ఉంటారు, సీరియల్ చూసి కూడా ఏడుస్తారు వాళ్ళు. వర్షిప్ దాకా అక్కర్లే, అత్త కోడలు సీరియల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కోడలు ఏడుస్తుంటారు, అత్త ఏడుస్తుంటుంది. ఎందుకని? అక్కడేం పరిశుద్ధాత్మ దేవుని ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ప్రేరేపణ అక్కర్లే. మనం ఎమోషనల్ బీయింగ్స్ కాబట్టి మనం ఎమోషన్ వచ్చినప్పుడు ఏడుస్తాం. కానీ ఈరోజు వర్షిప్ చాలా మట్టుకు ఎమోషన్స్ని ఆధారం చేసుకుని జరుగుతుంది. నవ్విస్తున్నారు, ఏడిపిస్తున్నారు. ఎంత ఏడిపిస్తే అంత ఆరాధన చేసినట్టుగా. ఈయన ఏడుస్తూ ఆరాధన జరిపిస్తాడు, వాస్తవానికి ఈయన ఏడ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఎక్కడ ఏడ్చావు, ఆ వర్షిప్ ఎవరు నడిపించారన్నది నాకు తెలిస్తే కనుక అప్పుడు నువ్వు ఏడ్చిన ఏడుపు అన్నది నిజమా కాదో నేను చెప్తాను. జనరల్గా ఏడుపు వస్తుందంటే రావచ్చు, రాకపోవచ్చు. నేనైతే వర్షిప్లో ఎప్పుడు ఏడవలేదు. జనరల్గా వాక్యం వినేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, నా గురించి ఆలోచించుకున్నప్పుడు, దేవుడి గురించి ఆలోచించినప్పుడు ఏడుపు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ వర్షిప్లో ఎప్పుడు నేను ఏడవలేదు. వర్షిప్ అన్న సంతోషం, సంతోషంలో కన్నీళ్ళు వస్తాయి, సంతోషంలో కన్నీళ్ళు వస్తాయి. అది ఏ వర్షిప్ అన్నది చెబితే అది కరెక్టో కాదో చెబుతాను. ఒక వాక్యం నాకు కొంచెం ఎప్పుడూ ప్రశ్నగానే ఉంటుంది, అది ఈరోజు క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఈ వచనము మా అందరికి ఒకసారి క్లియర్గా చేస్తానన్నా. థ్యాంక్ యూ. ఓకే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ యేసుప్రభు చెప్పినటువంటి మాట చాలామంది అపార్థం చేసుకోవడానికి యేసు ప్రభుని ఉపయోగపడుతుంది. నేను భూమి మీద సమాధానం పంపవచ్చితనని తలంచుకొడి, ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుషులకిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చితని. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రి అయినను తల్లి అయినను, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాదు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుని, కానీ నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాను. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది ఏంటంటే, ఒక ఇంటిలో 5 మంది ఉన్నారనుకోండి, లేదా కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే యేసు ప్రభు కంటే ఎవరైతే కుటుంబాన్ని ప్రేమిస్తారో వాళ్ళ కుటుంబంలో పొసగలుగుతారు. అక్కడ విభేదం రాదు, అక్కడ విరోధం రాదు. ఎప్పుడైతే యేసు ప్రభుని కుటుంబ సభ్యుల కంటే, తండ్రి కంటే తల్లి కంటే ఎక్కువ ప్రేమిస్తాడో అప్పుడు ఖచ్చితంగా విభేదాలు వస్తాయి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది సమాధానాన్ని ఇవ్వడానికి కాదు అని అంటే, సమాధానాలు 2 రకాలు. ఒకటికి మనుషులకు మధ్య రిలేషను, 2 మనుషులకు దేవుడికి మధ్య రిలేషను. ఇక్కడ మాట్లాడుతున్నది మనుషులకు మధ్య రిలేషన్ గురించి మాట్లాడుతున్నాడు. నేను సమాధానం ఇవ్వడానికి వచ్చానని తలంచుతున్నారా అంటే, మనుషులకి మధ్య సమాధానం ఇవ్వడానికి వచ్చారనుకుంటున్నారా? ఉదాహరణకి ఈ మధ్య మన క్రైస్తవులు కొంతమంది మేధావులు బయలుదేరారు సర్వమత సమ్మేళన సభలో. ఎక్కడంట? ఒక ముస్లింని పిలుస్తాడంట, ఒక హైందవుని పిలుస్తాడంట, ఒక క్రిస్టియన్ పిలుస్తాడంట, ఇంకొక మతాన్ని పిలుస్తాడంట. వీళ్ళందరి సమక్షంలో ఏం చేస్తారంట? సర్వమత సమ్మేళనం, అందరినీ ఒక తాటి మీద తీసుకొని వస్తారంట. ఇంతకు మించిన బూత్ ఉంటుందా చెప్పండి? యేసు ప్రభు అంటున్నాడు, నేను మనుషులకి మధ్య సమాధానాన్ని ఇవ్వడానికి రాలేదు. ఒక ముస్లింని క్రైస్తవుని చేయి పట్టుకొని చెప్పడానికి రాలేదు. ఒక హైందవుని, ఇంకో వ్యక్తిని అంటే నా ఉద్దేశం ఏంటంటే, సహోదర భావం గురించి కాదు మాట్లాడుతున్నది, స్పిరిచువల్ సెన్స్లో. సత్యం విషయానికి వచ్చినప్పుడు, నిజం విషయానికి వచ్చినప్పుడు ముస్లిం భావజాలాన్ని క్రైస్తవుడు పొరపాటును కూడా అంగీకరించడు, హైందవ భావజాలాన్ని క్రైస్తవుడు పొరపాటును కూడా అంగీకరించడు. ఏ స్పిరిచువల్ సెన్స్లో మాట్లాడుతున్నాడు, ట్రూత్ మ్యాటర్. ఇక్కడ సహోదర భావం గురించి మాట్లాడటం లేదు. అలా సత్యము అసత్యం 2 చేయి పట్టుకునేదానికి, ఒకదాని భుజం మీద ఒకడు చేయి వేసుకోవడానికి, ఇలాంటి సమాధానాన్ని ఇవ్వడానికి నేను రాలేదు. ఎందుకంటే యేసు సత్యం కాబట్టి, జీవం కాబట్టి, మార్గం కాబట్టి. ఆస్తి కూడా తీర్చుకొని అడిగితే నేను ఎందుకు తీర్చుతాను? అవును,
నా సహోదరుడికి నాకు నా తండ్రి పిత్రార్జితంలో సమస్యలు ఉన్నాయంటే, అవును, యేసు ప్రభు అంటాడు, నేను మీ మీద తీర్పరి గారినైనా పంచిపెట్టు వారిని గారిను ఎవడు నన్ను నియమించాడని యేసు ప్రభు మాట్లాడతాడు. కాబట్టి నేను సమాధానాన్ని ఇవ్వడానికి రావడం లేదు అని అంటే మనుషులకు మధ్య రాజీ కుదర్చడానికి అది వచ్చింది ఆయన. సత్యం విషయంలో ఇంట్లో ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నాడు అనుకో, మిగతా వాళ్ళతో విభేదిస్తాడు. ఉదాహరణకి 5 మంది కుటుంబంలో ఉన్నారు, 5 మందిలో ఒక్కడు యేసు ప్రభు నమ్ముకున్నాడు, మిగిలిన వాళ్ళంతా యేసు ప్రభు అంటే పట్టదు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఆ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు, ఈ వ్యక్తి బిహేవియర్ మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది? నాకు తెలిసి చాలామంది మనం అలాగే వచ్చి ఉంటాం. మన ఇళ్లలో మనం తప్ప ఇంకెవరు నమ్మి ఉండరు. ఒక్కరు నమ్మితే మిగతా వాళ్ళు నమ్మరు, ఇద్దరు నమ్మితే మిగతా వాళ్ళు నమ్మరు. అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య సంబంధం? చాలా మట్టుకు డెస్ట్రాయ్ అయిపోతుంది. వీళ్ళు రాజీ పడిపోయారనుకో ప్రాబ్లం లేదు, రాజీ పడకుండా యేసు ప్రభువే అన్నారనుకో ఇంట్లో కీచులాట తప్ప ఇంకొకటి ఉండదు. వీళ్ళ పండక్కి వీళ్ళు ఉదయాన్నే 4 గంటలు లేచి తలస్నానం చేసి ఏంటంటో హంగామా చేస్తారు. వీళ్ళు గుర్రు పెట్టి 10 గంటలు లేస్తారు. వీళ్ళు మొత్తం అంతా బొట్లు పెట్టుకొని అది చేసుకొని ఇది చేసుకొని పల్లెం పట్టుకొచ్చేప్పుడు ఆవలించుకుంటూ బయటకు వస్తారు. వీళ్ళని చూడగానే ఏమనిపిస్తుంది? చిరాకు వచ్చేస్తుంది. అసలు ఇంట్లో ఏంటిది? పండగ తర్వాత ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇన్ని చేయాలి కదా, 10 గంటలు లేచింది, అసలు ఆయన ఏం దేవుడు, వీళ్ళేం మనుషులు, ఈ రకంలో వీళ్ళు మాట్లాడతారు. మనం ప్రార్థన చేసుకున్నాను ఉదాహరణకి, మన ప్రార్థనలు ఏమంటే మోకరించి తల మీద మూసుకేసుకొని, లేదంటే పురుషులైతే తల మోకరించి, ప్రభువా నేను పాపిని నాకు క్షమించను, ఆయన ఎక్కువ శాతం ఏడ్చే ప్రయత్నం చేస్తాం, ప్రభువా నేను పాపాలు క్షమించని. వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేంటి ఏడుస్తున్నారు, ఏడుపు కొట్టు మొత్తం ఏడుస్తున్నారేంటి, మోకరిస్తున్నారేంటి, సంతోషంగా లేరేంటి? మనం ఏడ్చేదంటూ సంతోషం ఉంటుంది, దేన్ని బట్టి మన పాపాలు ఒప్పుకునేదంటూ మనకు సంతోషం వస్తుంది. వాళ్ళేంటి భజన చేసి ఆనందిస్తారు, పూజ చేసి ఆనందిస్తారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషులకు మధ్య సమాధానం ఇవ్వడానికి కాదు, సత్యాన్ని అసత్యాన్ని వేరు చేయడానికి, చీకటిని వెలుగును వేరు చేయడానికి. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని అంటాడు. దేవుని వాక్యం ఏంటంటే అగ్ని ఎవరిని కాలుస్తుంది? అసత్యాన్ని కాలుస్తుంది. సుత్తే ఎవరిని కొడుతుంది? కఠిన హృదయాన్ని కొడుతుంది. కష్టంగానే ఉంటుంది కదా. యేసు ప్రభు కంటే మించి వ్యక్తులు ప్రేమించినప్పుడు సమాధానం వస్తుంది. వ్యక్తులకు మించి యేసు ప్రభువును ప్రేమించినప్పుడు ఖచ్చితంగా సమాధానం ఉండదు. ఉదాహరణకి నేను యేసు ప్రభువును నమ్ముకున్నా, మా నాన్న యేసు ప్రభువును నమ్ముకోలే. ఇప్పుడు మా నాన్న, నిజంగా చెప్తున్నాను, నా చిన్నతనంలో ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే మా నాన్న కాళ్ళకి నమస్కారం పెట్టాలి నేను. మా నాన్న నాకు అలా అలవాటు చేశాడు. లేవగానే కళ్ళు తెరవగానే మా నాన్న కాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎందుకు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నా కాళ్ళకి వీడు నమస్కారం పెట్టినప్పుడు వీడికి ఆయుష్ పెరుగుతుంది అనేది ఆయన ఆలోచన. తల్లిని తండ్రిని ఇరువురిని పూజించినప్పుడు మన సామెత అంటే లోకంలో అంటే చెప్పేటప్పుడు తల్లి తండ్రి గురువు ఆ చివరిలో కూడా దేవుడు ఉంటాడు. కాబట్టి తల్లిని తండ్రిని మొదట వీళ్ళకి నమస్కారం పెట్టినప్పుడు నాకు ఆయుష్ పెరుగుతుంది అని మా నాన్న ప్రతిరోజు లేవగానే ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టదని అలవాటు చేయించారు నాకు. లేవడం, మా నాన్న కాళ్ళకి నమస్కారం పెట్టుకోవడం, 3 సార్లు ఇలా అద్దుకోవడం, తర్వాత బయటికి వెళ్ళేవాడిని. అప్పుడు ఆయన ముచ్చట పడేవాడు, నా కొడుకు ఎక్కువ కాలం బ్రతుకుతాడు అని. నేను కూడా అనుకునేవాడిని మా నాన్న నాకు దేవుడు కదా అని నేను అనుకున్నాను. నాకు తెలీదు ఆ సమయంలో. యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత అది మానిపోయింది. ఇప్పుడు లేవగానే మా నాన్న కాళ్ళకి నమస్కారం పెడతానా? పెట్టను. ఇప్పుడు మా నాన్న ఏమనుకుంటాడు? తెలుసు మా నాన్నకి ఆయన దేవుడు కాదని. అయినా సరే ఇన్ని రోజులు వీడు నాకు నమస్కారం పెట్టి ఇప్పుడు ఆ చర్చికి ఏదో వెళ్ళాడు, నా కాళ్ళకి నమస్కారం పెట్టడం మానేశాడు అంటే నా మీద పోయిందా గౌరవము అనే అభద్రతా భావంలోకి మా నాన్న వచ్చేస్తాడు. జరగదంటావా? జరుగుతుంది. నాన్న చనిపోయాడు, చితి మీద పడుకోబెట్టున్నారు. నేను పెద్ద కొడుకుని, తల గొరువు పెట్టాలి. యేసు ప్రభువును నమ్ముకున్నాను. ఏమవుతుంది పరిస్థితి ఏంటి? అప్పుడు ఊరందరూ వస్తారు, పెద్ద కొడుకువి తల గొరువు పెట్టవా? ఎలా పెట్టాలి? చనిపోయినప్పుడో పెళ్ళప్పుడో మంచికో చెడుకో ఆ కార్యక్రమాల్లో పాలుపొంపులు పొందాలి. అది మన మీదనే ఉంటుంది. విరోధం కాదా? గొడవ కాదా? అంటే రాజీ పడినటువంటి భక్తి యేసు ప్రభువులో సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈయన సత్యం, ఈయన అంగీకరించిన తర్వాత అసత్యంలో పాలుపొంపులు పొందాం. అప్పుడు సమాధానం పోతుంది. యేసు ప్రభు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆ సమాధానం ఏంటంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ రాయబడింది. నేను చదివినిపిస్తాను చూడండి.
కావున దేవుడు మా ద్వారా వేడుకునేటట్టు మేము క్రీస్తుకు రాయవారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాము. దేవునితో సమాధానాన్ని ఇస్తాడు క్రీస్తు. కానీ మనుషులకు మనుషుల మధ్య ఏ విషయంలో, సత్యం విషయంలో సమాధానం ఉండదు. మరలా సహోదర విషయంలో సమాధానం ఉంటుంది. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంటాడు. ఇదేది బ్రదర్హుడ్లో సహోదర ప్రేమ విషయంలో సమాధానం ఇస్తాడు. వాళ్ళు ముస్లిమ్స్ అయినా హైందవులైనా ఎవరైనా సరే మనం వారిని ప్రేమిస్తాం. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెడతాం. వారి కష్టంలో మనం సహాయపడతాం. ఏది ఇది భౌతికమైన విషయంలో. కానీ సత్యం విషయానికి వచ్చినప్పుడు, భక్తి విషయానికి వచ్చినప్పుడు అప్పుడు ఎవరితోనూ రాజీపడం. అది తండ్రి కానీ తల్లి కానీ ఏ మతస్థుడు కానీ ఎవరైనా సరే సత్య విషయంలో రాజీపడం. క్రీస్తు సత్యానికి అసత్యానికి మధ్య సమాధానాన్ని ఇవ్వడానికి రాలేదు. అన్ని మతాలు ఒకటే అని క్రైస్తవుడు పొరపాటు కూడా మాట్లాడు. అన్ని మతాలు ఒకటే, అందరి దేవుడు ఒక్కడే, ఏది మీ దేవుళ్ళు మా దేవుళ్ళు అందరూ ఒక్కడే, ఈ విధానంలో క్రైస్తవుడు మాట్లాడు. మనం నచ్చం. అందుకే ఈ ప్రపంచానికి క్రైస్తవుడు ఎందుకు నచ్చడంటే యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు అంటాడు క్రైస్తవుడు. అక్కడ వస్తే సమస్య. వారి పండుగల్లో కానీ ఇంకో దేంట్లో కూడా మనం పాల్పంపులు పొందాం. కానీ ప్రేమ విషయానికి వస్తే మనం చేసినంత సేవ ఇంకెవరు చేయలేరు, సాధ్యం కాదు. అది మదర్ తెరిసా ఎంత సేవ చేసింది. సేవ, సమాజానికి సేవ చేసే విషయంలో మనకు మించిన వాళ్ళు లేరు. ఇది బ్రదర్హుడ్ లవ్. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఇది బ్రదర్హుడ్ లవ్. యేసు ప్రభు సమాధానం ఇవ్వడానికి రాలేదు. సత్యం విషయంలో, నిజం విషయంలో, దేవుని విషయంలో, భక్తి విషయంలో అక్కడ రాజీపడం, అక్కడ మనకు సమాధానం ఉండదు వ్యక్తుల మధ్య. కానీ యేసు ప్రభు మానవుడికి దేవుడికి మధ్య సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు దేవునితో సమాధాన పడమని అది రాయబడుతుంది అక్కడ. ఏకమేద నుంచి ఇంట్లో 5 మంది ఉంటే ఇద్దరికి వేరుగా ముగ్గురు, ముగ్గురు వేరుగా ఇద్దరు. మనం ప్రాక్టికల్గా మన జీవితంలో చూస్తూ ఉంటాం. ఒకరు వేసుకొని నమ్ముకుంటే మిగతా వాళ్ళు ఆ వ్యక్తిని ఎలా చూస్తారో, ఆ వ్యక్తి మిగతా వాళ్ళని ఎలా చూస్తాడో అక్కడ గొడవ వాతావరణం ఉంటుంది. మరలా మిగతా విషయాలకు వస్తే అందరూ కలిసికట్టుగానే ఉంటారు. కానీ భక్తి విషయానికి వస్తే ఈ భక్తి వేరు, ఆ భక్తి వేరు. యేసు ప్రభు చెప్పింది అదే. యేసు ప్రభువుని ఎవరైతే మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు మనుషుల దృష్టిలో వీళ్ళు కఠినాత్ములు, ప్రేమ లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు ఈ విధానంలో కనపడతారు. దాని గురించి యేసు ప్రభు మాట్లాడుతూ నేను సమాధానాన్ని ఇవ్వడానికి రాలేదు, మనుషులు చేయబట్టుకోవడానికి, సత్యాన్ని అసత్యాన్ని రాజీ పడేటట్టు చేయడానికి రాలేదు. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన సత్యం కాబట్టి, ఆయన వెలుగు కాబట్టి వెలుగు చీకటితో ఎప్పటికీ కలవదు. ఆ విషయంలో నేను సమాధానం ఇవ్వడానికి రాలేదు అని చెప్పాడు యేసు ప్రభు. సంఘము ఏ సంఘం అని పేరు పెట్టిండు, ఏ సంఘంలో మనం ఫాలో కావాలి. సంఘానికి ఏ పేరు ఉండాలి, సంఘానికి ఏం పేరు అనేది ఇది సార్ నా ప్రశ్న. అదేనా మీరు చర్చ ప్రశ్న? ఇక్కడ తిరిగి హాస్టల్కి వచ్చి మీతో ఫోన్ మాట్లాడి 1 సంవత్సరం ఇంటికాడున్నా. లే అంటే సంఘానికి ఏ పేరు ఉండాలి అనేది ఓకే చెబుతాను. ఉదాహరణకి ఇప్పుడు మనంతా ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడంతా కూడుకున్నాం. ఇందుకు ఈ సంఘం పేరేంటి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ గత కొన్ని గంటల నుంచి నేను ఒక్కడే మాట్లాడుతా, మీరు మౌనంగా వింటున్నారు. మీకేం పని లేదా? మీకేం పనులు లేవా? ఖాళీగా ఉన్నారా? ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఇది ఏ సంఘం? క్రీస్తు సంఘం అంటే ఏంటి? అది పేరా? క్రీస్తు సంఘం అనేది పేరా? రైట్. మనది ఏ సంఘం అంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు ఎక్కడుందంటది? కొరింథీలో ఉందంట. సంఘం ఏంటి ఇంతకీ? దేవుని సంఘం. ప్రాంతం ఏంటి? కొరింథీ. కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి, ప్రపంచం ఎక్కడున్నా దాన్ని దేవుని సంఘం అని పిలుస్తారు. ప్రాంతాన్ని బట్టి ఇది కొరింథీ సంఘం. తెస్సలోనికలో ఉన్న దేవుని సంఘం, లేకపోతే కడపలో ఉన్న దేవుని సంఘం, హైదరాబాద్లో ఉన్న దేవుని సంఘం, సికింద్రాబాద్లో దేవుని సంఘం, ఇక్కడ బేగంపేటలో ఉన్న ఇదేంటిది? దేవుని సంఘం. ఎందుకు దేవుని సంఘం అని దేన్ని అంటారు అంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా, దేవుని సంఘం అంటే ఏంటంటే అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. నంబర్ 1 క్రీస్తులో పరిశుద్ధ పరచబడి ఉండాలి. నంబర్ 2 ఆ పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడి ఉండాలి, కొనసాగుతూ ఉండాలి. పరిశుద్ధులుగా చేయబడి ఉండాలి. నంబర్ 2 పరిశుద్ధతలో కొనసాగుతూ ఉండాలి. క్రీస్తు సంఘం అనేది పేరు కాదు, దేవుని సంఘం అనేది పేరు కాదు.
ఆ బయట రాసే బోర్డు కాదు సంఘం అంటే. సంఘం అంటే క్రీస్తులో పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా కొనసాగేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తుల గుంపుని సంఘం అంటాం. అయితే ఈ మధ్య కాదు, చాలా రోజుల నుంచి, అంతెందుకు మొన్న ఒక చోటుకి వెళ్ళాను, వాక్యం చెప్పాను. వాక్యం చెప్పగానే చాలామంది వచ్చారు, బ్రదర్ వాక్యం బాగా చెప్పారు, అందరికి థ్యాంక్ యూ అని చెప్పాను. ఒక ఆయన వచ్చాడు, బ్రదర్ మీది మన సంఘమేనా అన్నాడు. మన సంఘం అంటే అన్న, క్రీస్తు సంఘమేనా అన్నాడు. అంటే వీళ్ళంతా ఏ సంఘం ఎంతకి? కాదు అన్న. లేదులే అయి ఉంటావులే. ఏంటన్నా? కాదు అంటే అయి ఉంటావులే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మేము వాక్యం బాగా చెబుతాము, పొరపాటు కూడా చెప్పరాళ్ళు, ట్విస్ట్ చేసి చెప్తారు, జాగ్రత్త. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎక్కడైనా ఉంటే చాలా జాగ్రత్త, ట్విస్ట్ చేస్తారు. ఆ ట్విస్ట్ మీకు అర్థం కాదు. వాయిద్యాలు వాయించొద్దు, చప్పట్లు కొట్టొద్దు, సంగీతాలు వద్దు అని మాట్లాడతారు. ఏమైంది? పాత నిబంధనలో దావీదు సంగీత వాయిద్యాలు వాయించలేదు? 10 తంతుల సితారాతో ఈ సంగీత వాయిద్యాలన్నీ ఇచ్చి ఆరాధన బృందంగా ఏర్పాటు చేసింది దావీదు కదా. ఏమైంది కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి? చెప్పలేదండి కొత్త నిబంధనలు. ఎందుకు చెప్తారు? పాత నిబంధనలు చెప్పారు కదా. ఆ బాప్తిజం తప్పు, అక్కడ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామం ఉంది, ఇక్కడ క్రీస్తు నామం ఉంది, ఇంతకు ఏ నామంలో తీసుకున్నా మొత్తం కన్ఫ్యూజ్ చేయడం తప్ప. వాళ్ళ బాధ అంతా ఒకటే. ఆ బోర్డు ఏముంది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉందా లేదా ఇంకా వేరేదైనా ఉందా? ఆ బోర్డు ఏదైనా తేడా వచ్చిందనుకో ఇమ్మీడియట్గా అక్కడ అభ్యంతరం తెలియజేస్తారు. చర్చ్ పేరు ఏది ఉన్నా సరే జస్ట్ అడ్రస్ మాత్రమే. ఇక్కడ ఒక చర్చ్ ఉందనుకోండి ఉదాహరణకి, బోర్డు కర్మెల్ ప్రేయర్ హౌస్ అని ఉందనుకోండి ఉదాహరణకి. దాని మీద ఇద్దరు పోతున్నారు. ఒరే అదేంట్రా అంటే రెండోవాడు చెప్తాడు యేసు ప్రభు చర్చ్ అంటాడా, కర్మెల్ ప్రేయర్ హౌస్ అంటాడా? వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు బోర్డును చూడరు, బోర్డు అడ్రస్ మాత్రమే. ఆ బిల్డింగ్ గుర్తింపు కోసమే కర్మెల్ ప్రేయర్ హౌసో, లేకపోతే హెబ్రోన్ ప్రేయర్ హౌసో, లేకపోతే మిస్పా ప్రేయర్ హౌసో, లేకపోతే బెతెస్దా ప్రేయర్ హౌస్, ఇవన్నీ ఏంటంటే ఆ బిల్డింగ్ అడ్రస్ మాత్రమే. లేదండి మాకు అలా ఇష్టం లేదు, క్రీస్తు సంఘం ఓకే ఫైన్ పెట్టుకో, లేదండి దేవుని సంఘం నో ప్రాబ్లం పెట్టుకో, జీసస్ క్రైస్ట్ సంఘం పెట్టుకో నో ప్రాబ్లం. అది అడ్రస్ మాత్రమే. సంఘం మనం. ఈ సంఘానికి ఉండే లక్షణం ఏంటంటే క్రీస్తు యేసులో పరిశుద్ధపరచబడి నంబర్ 1, నంబర్ 2 పరిశుద్ధులుగా ఉండడానికి కొనసాగుతూ ఉండేటువంటి గుంపు. ఈ బిల్డింగ్కి ఏ బోర్డు లేదు, మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇంతవరకు మనం బైబిలే ధ్యానించుకున్నాం, బైబిలే మాట్లాడుకున్నాం. ఇంత సావధానంగా ఇంత సఖ్యతగా కూర్చున్నామంటే కేవలం వాక్యానికి లోబడి. మనం దేవుని సంఘం కాదా? మీరు ఏ డినామినేషన్ నాకు తెలియదు, మరి నేను ఏ డినామినేషన్ నాకు తెలియదు. మరి మనం అల్టిమేట్గా ఎక్కడికి వస్తాం అంటే వాక్యానికి లోబడతాం, వాక్య అధికారానికి లోబడతాం. కానీ ఈరోజు పేర్ల కోసం స్థలాల కోసం ఎందుకు కొట్టుకొని వస్తున్నాం? వాక్యం చెప్పు, వాక్యానికి లోబడేటట్టుది, పరిశుద్ధులుగా మార్చు, పరిశుద్ధులుగా కొనసాగేటట్టుది. అది కదా క్రీస్తు సంఘం అంటే. క్రీస్తు సంఘం అనేది బోర్డు కాదు, దేవుని సంఘం అనేది బోర్డు కాదు. నేను ఒక మాట విన్నాను, మన వీళ్ళు ఎవరి మీద దాడి చేస్తారంటే, ఎందుకు వీళ్ళు ఈ దాడి చేస్తారు అంటే హెబ్రోన్ సంఘం ఒకటి ఉంది. ఈ హెబ్రోన్ సంఘంలో వీళ్ళు ఏం చేస్తారంటే కర్మెలు ప్రార్థన మందిరం అని, హెబ్రోను ప్రార్థన మందిరం అని, బెతెస్దా ప్రార్థన మందిరం, ఇలా బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పేర్లు అక్కడ సంఘానికి రాస్తారు. అదేంటండి అది చర్చి మీద ఉండాల్సింది యేసు పేరు కదా, ఈ పేరు ఎందుకు అని అంటారు. సరే అని వాళ్ళు ఎందుకు పెట్టారు? ఇంతకీ బక్సింగ్ గారు కదా అది పెట్టింది. బక్సింగ్ గారు ఎందుకు పెట్టాడు అలాంటి పేర్లు చర్చికి? కర్మేల్ అని, మిస్పా అని, ఏంటి యెరూషలేం అని, బియోలా అని ఎందుకు పెట్టారు అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనం మిస్పాకి వెళ్దామరండి, మనం హోరేబుకి వెళ్దామరండి, మనం కర్మేలకు వెళ్దామరండి అంటే మనం యోదయలో ఉన్నట్టుగా ఉంటుంది, వాగ్దాన దేశంలో ఉన్నట్టుగా ఉంటుంది. భారతదేశంలో ఉండి పిలుచుకున్నట్టు కాకుండా మనంతా బైబిల్లో ఉన్నట్టుగా, బైబిల్ ప్రాంతాలకు వెళ్తున్నట్టుగా, నేను మిస్పాకి వెళ్తున్నాను, కర్మేలకు వెళ్తున్నాను, ఆ పదాలు పరిచయం అవుతాయి, ఆ భావన వస్తుంది అనేటట్టుగా పెట్టాడు ఆయన. ఇందులో తప్పేముంది కదా? మిస్పా ప్రేయర్ హౌస్, హోరే ప్రేయర్ హౌస్ అంటే ఆ పదాలు పరిచయం అవుతాయి, ఆ ప్రాంతాల మీద ఒక మక్కువ ఏర్పడుతుంది, చదివేటప్పుడు ఆ పరిచయం ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుందని పెట్టాడు ఆయన. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పింది కరెక్టే. లేదు చర్చి పేరు యేసు ప్రభు ఉండాలి కదా, ఫైన్ పెట్టుకుందాం. అప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎందుకు? యేసు ప్రభు సంఘాన్ని పెట్టుకుందాం. మరలా ఒప్పుకోరు, చర్చ్ ఆఫ్ క్రైస్టే ఉండాలి. కాదు, జీసస్ క్రైస్ట్ చర్చ్ ఇబ్బందా?
యేసు సంఘం ఇబ్బందా? యేసు సన్నిధి ఇబ్బందా? దేవుని సంఘం ఇబ్బందా? అలా కాదండి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఉండాలి. ఎక్కడుందా అంటే ఇదిగో చర్చ్ ఆఫ్ క్రైస్ట్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. పదాలు కాదు మనం మాట్లాడుకుంటుంది, పదాలతో కాదు మన గేమ్ ఆడుతూ ఉన్నది. సంఘానికి ఉంటే లక్షణాలతోటి. భారతదేశం, ప్రపంచంలో అందరూ మనుషులు ఉన్నాం. ఒక్కొక్కరి రూపం వేరే, ఒక్కొక్కరి పరిస్థితులు వేరే, కానీ అందరూ మనుషులమే. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పేరుతో ఉన్నా, యేసు ప్రభు గురించి తెలియని వాడు అలా వేలెత్తి చూపించి యేసు ప్రభు చర్చ్ అది, వాడు తెలిసిన చర్చ్ అనే, వాడు తెలిసిన అందులో యేసు ప్రభు గురించి ప్రకటిస్తారని. ఆ పేరు తెలియదు వాడికి. ఇది కల్వరి టెంపుల్, లేకపోతే ఇది హెబ్రోన్ చర్చ్, ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఇవన్నీ బయట వాడికి తెలియదు. వాడికి తెలిసిన ఒకటి, అది యేసు ప్రభు చర్చ్ అంతే. వాడికి తెలిసినప్పుడు మనకేంటి వచ్చిన బాధ? అవునా? అది యేసు ప్రభు చర్చ్ అంటున్నాడు, తెలియనోడే. మనకెందుకు అంత బాధ? అడ్రస్ కోసం పేర్లు పెట్టుకున్నాం. ఒకవేళ ఇబ్బంది అనిపించింది, మార్చేసుకో, ఇబ్బంది ఏమీ లేదు. కానీ చర్చ్ అనేది బిల్డింగ్ కాదు. చర్చ్ అనేది ఆ ప్లేట్ మీద ఉన్న పేరు కాదు. చర్చ్ అనేది ఏంటంటే మనం సమాజం నుంచి పాపమును విడిచిపెట్టి యేసు ప్రభువుకు వచ్చినటువంటి పరిశుద్ధుల గుంపు, పరిశుద్ధులుగా మార్చబడ్డాం కదా. మనం సంఘం అంటే బిల్డింగ్ కాదు. ఆ బిల్డింగ్ మీద ఉన్నటువంటి బోర్డు కోసం కొట్లాడుకుంటున్నామంటే మనకు వాక్యం అర్థం కాలేదు. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? పక్క నుంచి అక్కడ అది ఇస్తాడు, మైక్ ఇస్తాడు. పాస్టర్ గారు, ఆయన కబ్జా చేసేస్తాడు మీ మైక్ని. పాస్టర్, ఇది నా ప్రశ్న. ప్రీ డెస్టినేషన్, ఫ్రీ విల్ మీద. ఏంటన్నా? ఫ్రీ విల్ మీద, ప్రీ డెస్టినేషన్. మన లైఫ్ ప్రీ డెస్టినేషన్ మీద నడుస్తుందా లేకుంటే ఫ్రీ విల్ మీద నడుస్తుందా? ఒకవేళ మన లైఫ్ ఆల్రెడీ డిసైడ్ అయితే మనం చేసిన పాపాలకి శిక్ష ఎందుకు? అది ప్రశ్న. ఓకే, ప్రీ డెస్టినేషన్, ఫ్రీ విల్. ఓకేనా? ప్రీ డెస్టినేషన్ అన్నదాన్ని బైబిల్ సపోర్ట్ చేయట్లేదు. ఒకవేళ దేవుడే కనుక ప్రీ డెస్టినేట్ చేస్తాను, నన్ను నేను నరకానికి పోవాలనో, పరలోకం పోవాలనో, లేకపోతే నేను ఇలా కావాలనో దేవుడే నిర్ణయిస్తే ఇక నేను ఏం చేసినా అది జరగదు. ఈ ప్రీ డెస్టినేషన్ అనేవాడిని, ప్రీ డెస్టినేషన్ నమ్ముతున్న వాళ్ళని సింపుల్గా చెప్పాలంటే క్యాల్వినిజం తెలుసా? క్యాల్వినిజం వాళ్ళు మాట్లాడేది ప్రీ డెస్టినేషన్ అని. అంటే దేవుడు ముందే నిర్ణయించాడు అని, దేవుడు ముందే నిర్ణయించాడు అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఉదాహరణకి ఒక 5 సంవత్సరాల పాపం మీద అత్యాచారం జరిగింది. అత్యాచారం జరిగి చచ్చిపోయింది ఆ పాపం. ప్రీ డెస్టినేషన్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ముందే దీన్ని నిర్ణయించాడు. ఎలా నిర్ణయించాడు? 5 సంవత్సరాల పాప అత్యాచారానికి చావాలని. ఇప్పుడు చేసినోడు చెడ్డోడా, నిర్ణయించినోడు చెడ్డోడా? కదా. చేసినోడి దగ్గరికి ఎందుకురా వెళ్ళి చేసామంటే, చేసింది ఎవరు, చేయించుకున్నది ఎవరు అంతా అని అంటే మనం ఎవరి మీద కేసు పెట్టాలి కదా. కాబట్టి ఈ ఫిలాసఫీ అన్నది బయటిది. 1000 బాణం అంటే, బాణం వేస్తే చచ్చేది నా మామ కదా, బామర్ది కదా అంటే, వేసేదేవాడు, వేయించుకునేదేవాడు, మొత్తం నేనే కానీ అన్నాడు. ఓకే, ఆ ఫిలాసఫీ ఇది కాదు. వేసేది నేనే, వేయించుకునేది వాడే, వాడి దిగబడిన తర్వాత తీసుకెళ్ళి పెట్టేది నన్నే లోపల. ప్రీ డెస్టినేషన్ అన్నది లేదు. దేవుడు నిర్ణయించలేదు. దేవుడు నిర్ణయించి ఉంటే మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు, నమ్మి అంటే అది మనం ఫ్రీ విల్, నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం జరిగిస్తాడు. ఎవరిలో కార్యం జరిగిస్తాడు? మొండి ఘటాలు ఉంటాయి కొన్ని, అది నిజమని తెలిసిన నమ్మవు. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు వాడిని ఒప్పించడానికి ఎన్ని ఆధారాలు ఇవ్వాలో అన్ని ఆధారాలు ఇస్తాడు. వాడికి లోబడకపోతే ఆయన ఏం చేయడు. యేసు ప్రభువు తలుపు ఎద్ద నిలబడి తడతాడు తప్ప కాలుతో దబామని తన్నడు. అవును, తలుపు తడతాడు ఆయన. తీయచ్చు, తీయకపోవచ్చు, అది నీ ఇష్టం. అంతేగాని బలవంతంగా ఆయన బద్దలు కొట్టడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తాడు. ఒప్పుకోవాల్సింది మనమే. ప్రీ డెస్టినేషన్ అనేది ఉంటే నేరస్తుడు దేవుడు అవుతాడు, మనం కాదు. అప్పుడు దొంగతనం చేసే దొంగ నేరస్తుడు కాదు, హత్య చేసేవాడు నేరస్తుడు. ఎందుకంటే ఆయన అలా పుట్టించాను నన్ను, ఆయన అలా నిర్ణయించాను నన్ను. లోకంలో చాలామంది అంటూ ఉంటారు, ఏం చేద్దాం, నా రాత. నీ రాత ఎందుకు అవుతుంది? చదువుకోకుండా పాను పొరగలు వేసుకొని తిరిగావు, ఇప్పుడు ఆటో తోలుతున్నావు. నా రాత అంటే ఎట్టవుతుంది?
అవునా? రాతలు ఏమీ లేవు, ముందుగా నిర్ణయాలు ఏమీ లేవు. అయితే బైబిల్లో వీడు ఏమవుతాడు అని చెప్పాడు దేవుడు, భవిష్యత్తు చెప్పాడు, నిర్ణయించలే. ఇస్కరియోతు యూదా నా చెలికాడు నా మీదకి మడిమెనెత్తుతాడు అని ఉంది కదా. అంటే ఎత్తాలేనిగా చెప్పింది, ఎత్తుతాడనే భవిష్యత్తు చెప్పాడు. భవిష్యత్తు చెప్పేదానికి భవిష్యత్తు నిర్ణయించేదానికి చాలా తేడా ఉంటుంది. భవిష్యత్తు చెప్పేదానికి భవిష్యత్తు నిర్ణయించేదానికి చాలా తేడా ఉంటుంది. వీడు దొంగ అంటే దొంగ అవుతాడు కాబట్టి దొంగ అని చెప్పాడు. దేవుడికి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకకాలంలో చూడగలిగిన వాడు ఆయన. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెబుతాడు ఆయన, కానీ ఇలా చెయ్యాలని చెప్పడు. ఇస్కరియోతు యూదా యేసుప్రభువును అప్పగిస్తాడని యేసుప్రభువు తెలుసు కాబట్టి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని ప్రారంభంలో చెప్పాడు. వాడు అప్పగించాలని మోటివేట్ చేయాలి యేసుప్రభువు. వాడిని మార్చడానికి ప్రయత్నం చేశాడు, తనతో వెంట పెట్టుకొని తిప్పాడు. ప్రీ డెస్టినేషన్ అనేది ఉంటే కనుక ఇక సువార్త నల్లిఫై అవుతుంది, జీరో అవుతుంది, సువార్త మీనింగ్లెస్ అవుతుంది. ఎవరికి ప్రకటించాలి? ఎందుకు ప్రకటించాలి? ఎందుకు అపోస్తులు చావాలి? ఏం పని? సువార్త అంటే ఫ్రీ విల్. నువ్వు నమ్ముతావా నమ్మవా? నమ్మి బాప్తిసం పొందినవాడు, నమ్మనివాడు. ప్రీ డెస్టినేషన్ ఎక్కడుంది? ఇక బైబిల్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి. నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళందరూ విశ్వసించరి ఉందా? అపోస్తల కార్యంలో జగత్తు పునాది వేయబడక ముందే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకొనెను. మనల్నే కాదు అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అందరికీ సువార్త వెళ్ళింది. ఏ ఒక్కడు నశించకూడదని ఆయన అందరి ఎడల దీర్ఘశాంతం వహిస్తున్నాడు అని ఉందా? మరి నరకానికి వెళ్తున్నారా లేదా? కానీ రాయబడిన మాట ఏంటి? ఏ ఒక్కడు నశించకూడదని. కానీ నరకానికి వెళ్తున్నారా? వెళ్తున్నారు. అది ఆయన ఇష్టం, ఎవరు నశించకూడదని. దుష్టుడు మరణం నొందుట మాత్రం చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వాడు తన ప్రవర్తనను దిద్దుకొని తన జీవితాన్ని మార్చుకోవడమే కదా నాకు కావాల్సిందంటే ఏముంది అక్కడ? చచ్చిపోకూడదు, దుష్టుడు నాశనం కాకూడదని దేవుని ఉద్దేశం. కానీ వాడు మార్చుకోవాలి, మార్చుకునేటట్టుగా ప్రకటింపజేస్తాడు, అంతగాని బలవంతంగా మార్చడు. మారాలనుకుంటే సహాయం చేస్తాడు, కానీ మారకూడదంటే సహాయం చేయడు, మారకూడదంటే పట్టించుకోడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు అంటే గద్దిస్తాడు లోబడేటట్టుగా, లోబడకపోతే నాశనమే. కాబట్టి ఒకవేళ ప్రీ డెస్టినేషన్ అనేది ఉంటే, ప్రీ డెస్టినేషన్ ప్రకారం నేను నరకానికి వెళ్తే నేరస్తుడు దేవుడు అవుతాడు. నరకానికి వెళ్ళాడు ధనవంతుడు. కుమారుడా, దేవుడు నిన్ను ఇలా నిర్ణయించాడు కాబట్టి ఇక్కడికి వచ్చి పడ్డావు అని అన్నాడా? లేకపోతే కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించదు కనుక ఇక్కడ అనుభవిస్తున్నావు అని చెప్పాడా? ఏమని చెప్పాడు? అలాగే లాజరు దరిద్రతని కష్టాన్ని అనుభవించాడు, జ్ఞాపకం చేసుకో. ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తా అన్నాడు. అంతేగాని నేను నిర్ణయించిన దాని ప్రకారం ఇస్తా అని చెప్పలే. ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తా. పక్షపాతం లేని దేవుడు అని రాయబడింది. పక్షపాతం అంటే ఏంటి? ఎవడైనా సరే వాడు వీడు ముఖాన్ని చూడ్డైనా నరుల పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు, అంతరంగాన్ని చూస్తాడు. మరి ప్రీ డెస్టినేషన్ అనేది ఎక్కడుంది? కాల్వినిజం అనేది ఒక దుర్బోధ. కాల్వినిజం అనేది ఏంటి? ఒక దుర్బోధ. అయితే మీకు బైబిల్ పట్ల అవగాహన లేకుండా చూశారనుకో దాన్ని కన్ఫ్యూజ్ అయిపోతారు. నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళందరూ విశ్వసించరి అని ఉంది కదా, అంటే నిత్య జీవానికి నిర్ణయించబడ్డారు కాబట్టి వీళ్ళు నమ్మారు కాదు, వీళ్ళు నమ్మారు కాబట్టి నిత్య జీవితానికి నిర్ణయించబడ్డారు. కొంచెం ట్విస్ట్ చేసుకోవాలంతే. నిత్య జీవితానికి నిర్ణయించబడ్డారు కాబట్టి నమ్మలే, నిత్య జీవితానికి నమ్మారు కాబట్టి నిత్య జీవితానికి నిర్ణయించబడతారు. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును అంటే ఇంకా సహించడం ఎందుకు? నేను ప్రీ డెస్టైన్ చేయబడ్డాను అనుకో, ముందే నిర్ణయించుకున్నాడు అనుకో, ఇంకా సహించడం ఎందుకు? మీనింగ్లెస్. పరిశుద్ధత కోసం ప్రయాసపడండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు అంటే అటువైపు ఉందా ఇటువైపు ఉందా బాధ్యత? ఇటువైపే ఉంది బాధ్యత. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడంటే నా మీదే ఉంది బాధ్యత. ఇక ఆయన నిర్ణయించింది ఏంటి? నా దగ్గరికి సువార్త రావాలి, నాకు సువార్త వినబడాలి, ఇది ఆయన నిర్ణయించాడు. నమ్మాలా వద్దా నా చేతిలో ఉంది, అందులో నిలబడాలా వద్దా నా చేతిలో ఉంది. కాబట్టి ప్రీ డెస్టినేషన్ అన్నది బైబిల్ను అపార్థం చేస్తున్నటువంటి సిద్ధాంతం, కాల్వినిజం. అది ఈ మధ్య అక్కడికి వినబడుతుంది, అది కాదు, తప్పది. ఒకవేళ ప్రీ డెస్టినేషన్ ఉంటే దేవుడు ప్రేమ స్వరూపి కాదు.
మరి నరకాన్ని పంపిస్తున్నాడు, ఆయనే నిర్ణయించి ఆయనే నరకాన్ని పంపిస్తే మరి నేనేం చేయాలి? ఆయనే నన్ను పుట్టించి ఆయనే నన్ను దొంగగా చేస్తే నిర్ణయిస్తే నేనేం చేయాలి? మధ్యలో నేను ఎందుకు పుట్టాలి? అసలు నేను రోబోట్నా? కాబట్టి నా దగ్గరికి సువార్త వచ్చిందంటే నా చేతిలో ఉంది ఫ్రీ విల్. ప్రీ డెస్టినేషన్ అన్నది లేదు, బైబిల్ దాన్ని సమర్థించదు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందరినీ, అంటే ఆ నలుగురినే కాదు, అందరినీ ఏర్పాటు చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే జగత్తు పునాది వేయబడక ముందే ఈ రక్షణ ప్రణాళిక ఉంది. మానవుడు పుడతాడు, పుట్టిస్తాడు దేవుడు, మానవుడు చెడిపోతాడు, చెడిపోయిన మానవుడి కోసం ప్రభువుని యేసుక్రీస్తారు. ప్రారంభం నుండి వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల, జగత్తు పునాది వేయబడక ముందే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. అంటే యేసు ప్రభు రక్షణ ప్రణాళికలో ఈ ప్రపంచం ఉంది. నా యొద్దకు ఉత్సవాన్ని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటే ప్రీ డెస్టినేషన్ ఉంది అందులో. ఎవరైతే నా దగ్గరికి వస్తారో నేను త్రోసివేయను అంటే ఎవరు వచ్చినా త్రోసివేయడు ఆయన, రాకపోతే త్రోసివేసినట్టే. ఇప్పుడు ఎవడైనా వస్తాడు అంటే వాడి చేతిలో ఉందా దేవుని చేతిలో ఉందా? ఇప్పుడు మరలా ఇంకో ప్రశ్న, నా తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా దగ్గరికి రాడు. అంటే దాని అర్థం కొంతమందిని ఆకర్షిస్తాడు, కొంతమందిని ఆకర్షించడని కాదు దాని అర్థం. ఎవడైతే దేవునికి లోబడతాడో వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి తీరుతాడు అని. నన్ను మీరు అంగీకరించట్లేదంటే మీరు దేవుని చిత్తంలో లేరని చెప్తున్నాడు ఆ యూదులతో. మీరు నా దగ్గరికి రావట్లేదంటే దేవుడు మిమ్మల్ని ఆకర్షించట్లేదు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము దేవుని ప్రజలు కాదని నాయన మిమ్మల్ని దేవుడు ఆకర్షించలే అంటే యేసు ప్రభు తన వైపు చూపెట్టుకున్నాడు. నన్ను అంగీకరించడం అంటే చిన్న విషయం కాదు, దేవుడే ప్రేరేపించాలి, దేవుడే ఆకర్షించాలి. దేవుడు ట్యూషన్ చెప్తే కానీ నేను మీకు అర్థం కాదు, అంత పెద్ద సబ్జెక్ట్ నేను అంటున్నాడు ఆయన. యేసు ప్రభు వైపు చూపెట్టుకున్న మాటే తప్ప దేవుడు కొంతమందిని ఆకర్షిస్తాడు, కొంతమందిని వదిలిపెట్టేస్తాడని కాదు. అప్పుడు ఆయన ప్రేమాస్వరూపి కాడు, అప్పుడు ఆయన న్యాయవంతుడు కాదు. అది ఎలా న్యాయం అవుతుంది? ఒకరిని ఆకర్షించి ఇంకొకరిని వికర్షిస్తే ఆయన న్యాయవంతుడు ఎందుకు అవుతాడు? ఆయన పరిశుద్ధుడు ఎందుకు అవుతాడు? ఆయన పక్షపాతి కాడనే మాట ఎలా దానికి నిరూపితమవుతుంది? ఆయన ప్రేమాస్వరూపి ఎందుకు అవుతాడు? తల్లి అందరి బిడ్డలు ఒకేలాగా ప్రేమిస్తుందా? ఒక్కొక్కరు ఒకేలాగా ప్రేమిస్తుందా? ఒకవేళ తల్లి ఒక్కొక్కరిని ఒకలాగా ప్రేమించినా సరే తల్లిని కలుగు చేస్తున్న దేవుడు పొరపాటును కూడా ఒక్కొక్కరిని ఒకలాగా ప్రేమించాడు, అందరూ ఒకేలాగా ప్రేమిస్తాడు. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే. యోన నొచ్చుకున్నాడు, ఏంటి అగ్నిగంధకాలు కురవలేదే, ఏంటి నాశనం కాలేదే అని బొజ్జగించాడు. అదేంటి ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇన్ని పశువులు ఉన్నాయి, వీళ్ళని చంపమంటావా? సొరచెట్టు విషయంలో ఎంత బాధపడ్డాను. మరి సొరచెట్టు కంటే ఎక్కువే కదా తండ్రి హృదయం అది. నేనేమో ప్రజలు నాశనం చేయాలి, ఆయన అవకాశాలు ఇచ్చాడు. 150 సంవత్సరాలు అవకాశాలు ఇచ్చాడు. అంతేందుకు నోవా జలప్రలయం విషయంలో 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. ఆత్మస్వరూపు కలిగి స్వార్థ ప్రకటించాడు. ఎందుకని? ప్రీ డెస్టినేషన్ కాదు కాబట్టి. సొదొమ గొమొర్రా విషయంలో వీళ్ళు చేసినటువంటి ఆ నేరం అన్నది సంపూర్తయిందో లేదో, పాపం సంపూర్తయిందో లేదో ఇన్స్పెక్షన్కి వచ్చాడు. నిర్ధారణ జరిగిన తర్వాతనే నిప్పంటించాడు. ప్రీ డెస్టినేషన్ ఉంటే ఏం మాట్లాడాల్సిన అక్కర్లే, అవునా? ప్రీ డెస్టినేషన్లో ప్రకటన ఏముండదు, ఎటు నాశనం పోయేవాడు. ఒక క్లిప్పింగ్ చూశాను నేను చాలా రోజుల కిందట. ఒక వ్యక్తిని చేతులు కట్టేసుకొని లాక్కుని వెళ్తూ ఉంటారు. ఆ వ్యక్తిని సాయంకాలం చంపాలి. ఆ తాడు పట్టుకొని గట్టిగా లాగుతూ ఉంటే ఈ చెయ్యి అంతా రక్తం వస్తుంటుంది ఆ వ్యక్తికి. వాడు నొచ్చుకుంటూ ఉంటే ఇంకో వ్యక్తి అంటాడు కొంచెం మెల్లగా లాగొచ్చు కదా అని. అప్పుడు ఆ లాగుతున్న వ్యక్తి అంటాడు, ఎటు తెచ్చేవాడిని ఎటు లాగితే ఏముండదని. ఇలా లాగుతుంటే రక్తం కారుతుంది ఆ వ్యక్తికి. అప్పుడు నొచ్చుకుంటుంటే పక్కనోడు అంటాడు, కొంచెం మెల్లుగా లాగొచ్చు కదా. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఎటు తెచ్చేవాడిని ఎలా లాగితే ఏముందని. అప్పుడు జాలి చూపిస్తే ఏంటి, జాలి చూపించకపోతే ఏంటి? ఇప్పుడు గొంతు కోస్తున్నాం, ప్రార్థన చేసి కోస్తే ఏంటి, ప్రార్థన చేయకుండా కోస్తే ఏంటి? కోసేది గొంతే కదా. లేదంటే నేను చాలా కనికరం కలిగినటువంటి కషాయాన్ని, నేను ప్రేయర్ చేయకపోతే గొంతే కోయనంటే ప్రేయర్ చేస్తే నొప్పి తగ్గుతుంది ఏంటి, ప్రాణం నిలవబడుతుంది ఏంటి? ఎటు గొంతుకు వస్తున్నాం. కాబట్టి దేవుడు ముందుగా ప్రీ డిస్టైన్ చేస్తే, ముందుగా నిర్ణయిస్తే సువార్త అన్నది నిరర్థకమవుతుంది, ప్రకటించాల్సిన అక్కర్లే. రక్షించబడే వాళ్ళు ఆయన లిస్టులో ఉంటారు, నాశనమయ్యే ఆయన లిస్టులో ఉంటారు. ఎవరు రక్షించబడారు వాళ్ళు రక్షించబడతారు, ఎవరు నాశనం కావాలో నాశనం అయిపోతారు. ఇంక మనకెందుకు ప్రయాస?
కాబట్టి ప్రీ డెస్టినేషన్ అన్నది క్యాల్వినిజంలో ఉండేటువంటి ఒక అంశము. క్యాల్వినిజం అన్నది దుర్బోధ. అయితే ఈ మధ్య ఒక కొటేషన్ విన్నాను నేను, ఒక స్టేట్మెంట్ ఏంటంటే, మనం చెప్పే అబద్ధాన్ని ఎదురుగా ఉన్న వ్యక్తి నమ్మాలి అంటే అందులో కొంచెం నిజం ఉండాలి అని అంటారు. సినిమా డైలాగ్ అదే ఏమో ఒక స్టేట్మెంట్ చూశాను. మనం చెప్పే అబద్ధాన్ని నమ్మాలి అంటే జనాలు అందులో కొంచెం నిజం ఉండాలంట. భలే ఉంది కదా అసలు ఆ మాట. పూర్తిగా అబద్ధం చెప్పామనుకో దొరికిపోతాం, అందులో నిజాన్ని పెట్టామనుకో, కొంచెం ట్విస్ట్ చేసామనుకో అయిపోయింది, నమ్మేస్తాడు. ఎందుకంటే అన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఇది కూడా నిజమై ఉంటుందిలే అని తెలియని దాన్ని వాడే ఫీల్ చేసుకుంటాడు. ఈ క్యాల్వినిజం అన్నది ఎగ్జాక్ట్గా ఇది ఫాలో అవుతుంది. ఈ క్యాల్వినిజం అనేది ఎగ్జాక్ట్ ఇది ఫాలో అవుతుంది. చాలా విషయాలు బైబిల్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతారు. ప్రతిదానికి బైబిలే, ప్రతిదానికి దేవుడే, ప్రతిదానికి లేఖనమే, అలా తిప్పుతారు. కొంచెం అయిపోయింది. ప్రీ డెస్టినేషన్ ఉంటే దేవుడు నియంత అవుతాడు. ప్రీ డెస్టినేషన్ ఉంటే దేవుడు ఏమవుతాడు? నియంత అవుతాడు, డిక్టేటర్ అవుతాడు, మిగిలినటువంటి దేవుళ్ళు లాంటి అవుతాడు. మనకు తెలుసు కదా, మన భారతదేశంలో పురాణాలు ఉన్నాయి కదా, కథలు ఉన్నాయి కదా. 1000 బాణం అంటే ఆయన అంటాడు, బాణం వేసి ఆయన, ఆ ఎదురుగా ఉన్నది నా బావ కదా, తమ్ముడు కదా, చిన్నాన్న కదా, పెద్దనాన్న కదా, ఎవరిని చంపాలి, ఎందుకోసం చంపాలి, ఎందుకు ఈ రాజ్యం నాకంటే, అప్పుడు ఈయన అంటాడు, వేసేదెవరు, చచ్చేదెవరు, అంతా నేనే. వాళ్ళ పాత వస్త్రాలు విడిచిపెట్టి కొత్త వస్త్రాలు ధరిస్తున్నారు. నువ్వు వేయలేదంటే పాత వస్త్రాలు విడిచిపెట్టకుండా అలాగే నిలవబెడుతున్నావు, వేస్తున్నావంటే కొత్త వస్త్రాలు వచ్చేట్టుగా చేస్తున్నావు. వేయి, నువ్వు రాజు కాబట్టి బాణం వేయాల్సి ఉంది అంటాడు. అర్థమైందా? ఇప్పుడు నేను పిస్టల్ తీసుకుని కాల్చాను అనుకో, కాల్చింది నేను కాదు, చచ్చింది ఆయన కాదు, ఇంకో జన్మ ప్రసాదించిన ఆ వ్యక్తికి అని అంటే ఏం బాగుంటుంది? అంతే కదా. మేము పిస్టల్తో కాల్చి నేను ఆ వ్యక్తిని చంపలే, ఆ వ్యక్తిని ఇంకో జన్మ ప్రసాదించాను. పాత వస్త్రం ఇది, షుగరు, బీపీ, అల్సరు, పల్సరు అన్నీ వేసుకొని ఉంది. ఈ పాత దేహాన్ని విడిచిపెట్టి కొత్త దేహానికి వెళ్తున్నాడంటే పోలీసులు ఏం చేస్తారు? దేహశుద్ధి చేస్తారు నాకు తీసుకెళ్ళి. అలాంటి వాడిగా బైబుల్ దేవుని చిత్రీకరించే ప్రయత్నమే క్యాల్వినిజం. ప్రీ డెస్టినేషన్ ఉంటే దేవుడు నియంత అవుతాడు. ఫ్రీ విల్ ఉంటే ఆయన ప్రేమ స్వరూపి అవుతాడు. ఎంత పాపాత్ముడైనా సరే ప్రభువా క్షమించు అంటే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు అయితే ఆయన ప్రేమ స్వరూపి అవుతాడు. పాపాత్ముడైన స్త్రీ వచ్చింది, నో కండిషన్, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది, నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఇంత పాపం చేసావా, నేను అసలు క్షమించను అనే కండిషన్ లేదు. ఎంత పాపి అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు పాదము చెందుకొచ్చి మోకరిస్తే ఆయన క్షమిస్తాడు, అంటే ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి. ఒకవేళ ప్రీ డెస్టినేషన్ ఉంటే ఆయన క్షమించడు, ఆయన ఉద్దేశాన్ని మార్చుకోడు, అప్పుడు నియంత అవుతాడు. క్యాల్వినిజాన్ని స్వీకరిస్తే బైబిల్ దేవుని నియంత చేసుకున్నాడు, డిక్టేటర్ అవుతాడు ఆయన. ఫ్రీ విల్ను మనం చూస్ చేసుకుంటే దేవుడు ప్రేమ స్వరూపి అవుతాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎవరైనా సరే నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎవడు అంగీకరించినా సరే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు. శిలువ మీద ఒకవైపు దొంగ క్షమించు అన్నాడు, క్షమించాడు. ఇటువైపు దొంగ క్షమించు అంటే క్షమించడా? అనలే. ఒకవేళ ఇస్కరియోతు యోధ యేసు దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకుంటే క్షమించడా? అడగలే, అంతే. కాబట్టి ఎవరు నాశనానికి ముందుగా నిర్ణయించబడలేదు, ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపి. ఒకవేళ ప్రీ డెస్టినేషన్ ఉంటే ఆయన ప్రేమస్వరూపి కాదు, ఆయన న్యాయమంతుడు కాదు, ఆయన పక్షపాతి కాడు అని మనం చెప్పలేము, ఆయన పరిశుద్ధుడు కాడు. ఫ్రీ విల్ ఉన్నప్పుడే ఇవన్నీ ఆయనకు ఆపాదించబడతాయి. క్యాల్వినిజాన్ని అంగీకరిస్తే దేవుణ్ణి నియంతగా మారుస్తున్నాం. అడగండమ్మా. అంటే ఇప్పుడు ఇద్దరు కుమారులు ఇస్తారు, ఒక కుమార్తె దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదం ఇచ్చారు. అవును అవును. నీకే ఆశీర్వాదం లేదంట, అంటే ఆశీర్వాదానికి సంబంధించి అది ఎందుకు జరిగింది? ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు అవును ఏ తండ్రైనా ఇద్దరికి ఏదో ఒక అనుకుంటారు. అవును. అది అంటే అక్కడ మాట్లాడుతున్నది ప్రీ డెస్టినేషన్ అని నేను అన్నగాని, బట్ ఏదో ఒక ఫార్మాటివ్ అంటే అనిపిస్తుంది ఉందమ్మా. అవును, అది ఇస్సాకు చేసినటువంటి వైనం. దేవుడు ఇలా చేయమని చెప్పలేదు. ఇస్సాకు వ్యక్తిగతం లేదా వాళ్ళ కల్చర్లో అలాంటిది ఉండొచ్చు. వాళ్ళ కల్చర్లో ఏంటంటే జ్యేష్ఠ కుమారుడికి రెట్టింపు ఇవ్వాలి, జ్యేష్ఠ కుమారుడికి రెట్టింపు ఇవ్వాలి. అది బైబిల్ కూడా చెప్పింది. ఆ ఆశీర్వాదం లేదు, ఇచ్చేసాను ఆల్రెడీ.
ముందు వచ్చేసాడు, ఆ వ్యక్తికి ఆశీర్వాదం ఇచ్చేసాను. లేకపోతే భోజనం తీసుకొని రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ భోజనం తెచ్చిన దానికి. ఇప్పుడు మొదటిసారి అయిపోయింది ఆశీర్వాదం, మనస్ఫూర్తిగా ఆశీర్వదించేశాను, ఇక నీకు లేదు అనేటట్టుగా ఆయన అన్నాడు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. అది ఇస్సాకుది అవుతుంది. బైబిల్కి దాన్ని ఆపాదించాం, దేవుడికి మనం ఆపాదించాం. ఇకపోతే అబ్రహాం కానీ లేకపోతే యాకోబు కానీ వీళ్ళందరూ కూడా ఉపపత్నులు పెళ్లి చేసుకున్నాడు. ఉపపత్నులు మరి దాన్ని మనం దేవుడికి ఆపాదించలేం, బైబిల్కి ఆపాదించలేం. వాళ్ళ సంస్కృతి అవుతుంది, వాళ్ళ వ్యక్తిగతం అవుతుంది. కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా చేసినటువంటి వాటిని దేవుడికి మనం ఆపాదించాం. ఇక్కడ మనం క్యాల్వినిజం గురించి మాట్లాడుతున్నది దేవుని గురించి, దేవుడిని తప్పుగా చిత్రీకరించే విధానాన్ని గురించి. చిట్ట చివరికి ఎవరైనా ప్రశ్న అడిగితే చెప్పి నేను ముగిస్తాను. ఓకే, అంటే ఇస్సాకు ఏశావు విషయంలో, యాకోబు విషయంలో కదా, దేవుడు ఏశావుని అలా నిర్ణయించలేదు. ఏశావు అలా అవుతాడు అని చెప్పాడు. ఏశావు ఇలా కావాలని దేవుడు నిర్ణయించలే. ఏశావు ఇలా అవుతాడు అని దేవుడికి తెలుసు. మాట నా నాలుకకు రాకమునిపే దాని అంతాన్ని తెలిసిన దేవుడివి అంటాడు 139 కీర్తనల భక్తుడు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఎక్కడి దాకా వచ్చి నేను మాట ఆపుతాను అన్నది నాకు ఇప్పుడు తెలియదు, చాలాసేపు తర్వాత తెలుసు. కానీ దేవుడికంట మాట నా నాలుకకు రాకమునిపే దాని అంతాన్ని తెలిసిన దేవుడు అంటాడు. అక్కడేంటి, నా మాట ఆయన నిర్ణయించలే, నా మాట నిర్ణయించలే ఆయన. నేనేం మాట్లాడతానో ముందుగా తెలిసినోడు. ఏమని? అవును, భవిష్యత్తు చెప్పాడు. ప్రవచనం అంటే భవిష్యత్తు, నిర్ణయించలే. పెద్దవాడు దీవించాడు, అక్కడేంటి భవిష్యత్తు చెప్తున్నాడు. ఇప్పుడు కనాను దాసుడు అవుతాడు అని చెప్పాడు. అదేంటి, కావాలని చెప్పట్లేదు. నాన్న ఎలా ఉంటే పుట్టే పిల్లలు కూడా అలాగే ఉంటారు, భవిష్యత్తు అది. నాన్న ఏంటో పిల్లలు అలా తయారవుతారు. కాబట్టి కనాను దాసుడు అవుతాడు అన్నది భవిష్యత్తు తప్ప అది దేవుడు నిర్ణయించినట్టు కదా. మనం మాట్లాడుతుంది ప్రీ డెస్టినేషన్ గురించి. చెప్పే ప్రతిదంతా ప్రీ డెస్టినేషన్ కాదు, ప్రవచనం భవిష్యత్తు చెప్తున్నాడు అంతేను.